మరొకసారి చెప్తామా? హల్లెలూయా. మంచిది. ఇంకా తడువు చేయకుండా దేవుని వాక్యంలోకి వెళదామండి. రోమీలకు రాసినటి పత్రిక 13వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. 13వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుదామండి. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరములను ధరించుకొందుము. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదముల కారణభూతుడా, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామం బట్టి స్తుతులు, వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ సమయంలో ఇంతవరకు నీ సన్నిధిలో ప్రార్థించటానికి, స్తుతించటానికి, ఆరాధించటానికి కృపనిచ్చావు తండ్రి. అలాగే నీ బిడ్డల జీవితాల్లో జరిగించిన మేళ్లను బట్టి మీకు కృతజ్ఞతలయ్యా. ఇంకాను కృప చూపించు తండ్రి. అలాగే నీ ప్రభువా మరి ఆపరేషన్ చేయటానికి ప్రభువా సిద్ధపడి ఉండగా ప్రభువా ఆర్ట్ విషయంలో రాజుబాబు గారిని మీరు స్వస్థపరచు తండ్రి. అలాగే యేసుబాబుని కూడా స్వస్థపరచు ప్రభువా. నీకు వందనాలు. అంతేకాదు మరి ఈ సమయంలో చదివిన వాక్య భాగం మీది. ఈ వాక్యంలో ఉన్న సారాంశాన్ని మాకు దయచే తండ్రి. ఈ వాక్యమును బట్టి నాతో మాట్లాడు. వినుసున్న వారు అందరితో మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకోమని నిలబడిన నన్ను నీ సిలువు చోటును మరుగుపరుచు ప్రభువా. నీ బిడ్డలు వచ్చినట్లుగా తిరిగి వెళ్ళకూడదు. వారు వచ్చినప్పుడు ఎటువంటి టెన్షన్లతో వచ్చారు, ఎటువంటి బలహీనతలతో వచ్చారు, ఎలాంటి సమస్యలతో వచ్చారు, ఎలాంటి ప్రశ్నలతో వచ్చారో మీకు తెలుసు ప్రభువా. కానీ వారందరికీ కూడా ప్రభువా ఆదరించి పంపించు నాయన. స్వస్థపరిచి పంపించు తండ్రి. బలపరిచి పంపించు తండ్రి. మేలు చేసి పంపించు నాయన. అలాగే ప్రతి ఒక్కొక్కరు నీ సన్నిధిలో సంతోషంతో తిరిగి వెళ్ళినట్లు కృపనివ్వండి ప్రభువా. గడిచిన వారంలో ఎన్నో ప్రభువా ఒడిదుడుకుల మధ్య, సమస్యల మధ్య ఎన్నెన్నో వారు షేర్ చేసి ఉండొచ్చు. అయితే ఈ రోజున గొప్ప ప్రశాంతత వాళ్ళకి ఇవ్వండి. అంతేకాదు తిరిగి వారు వెళ్ళినప్పుడు గొప్ప ఆదరణతో, ఆనందంతో తిరిగి వెళ్ళేలాగున కృప చూపించమని ఈ సమయంలో నిలబడి నన్ను నీ సులువు చాటును మరుగుపరచండి. చదివిన వాక్య భాగంలో నుంచి నాతోనూ వినుసున్న వారందరితో కూడా మాట్లాడమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తులుడిగా పౌలు గారు ఈ రోమా సంఘానికి రాసినటువంటి లేఖ, ఆ లేఖలో తెలియపరుస్తున్న మాట ఇది ఏంటి అంటే అన్యజనులకు కాదు ఈ యొక్క మాటలు ఏవండి, రక్షించబడినటి యొక్క ఏవండి సంఘమునకు కూర్చి, సంఘం ఉద్దేశించి, రక్షించబడిన వారిని ఉద్దేశించి, క్రీస్తు నందు ఉన్నటి వారిని ఉద్దేశించి ఈ మాటలు రాయటం జరిగింది. ఇక్కడ రాయబడిన మాటలో ఏవండి 2 ఉన్నాయి. ఒకటి విసర్జించండి, 2 ధరించండి. ఒకటి ఏంటండి? విసర్జించాలి, రెండోది ధరించాలి. ఏది విసర్జించాలి? ఏవండి, మనం భౌతికంగా ఇందా చెప్పాను కదా, మనం విసర్జించవలసిన వాటిని విసర్జించకపోతే అనారోగ్యం పాలవుతాం. మనము భౌతికంగా ఆరోగ్యంగా ఉండాలి, ఆత్మ సంబంధంగా కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఆత్మ సంబంధంగా కూడా మరింత అవసరం. ఆత్మ సంబంధమైనటి ఆరోగ్యం మనం కలిగిన వారుగా ఉండాలి. ప్రభు భౌతికంగాను ఆత్మీయంగాను నీవు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాడు. అందుకునే ఆయన అంటాడు, ఆయన పొందిన దెబ్బల చేత మనకేమిచ్చాడు? అది మీ అనారోగ్యాన్ని నేను భరిస్తాను, నా ఆరోగ్యాన్ని మీకు ఇస్తాను అంటున్నాడు అండి. అంటే ప్రభు యొక్క ఆశ ఏంటి అంటే, కొన్నిసార్లు తల్లి బాధపడుతుంది. అంటే బిడ్డ కలిగినటి ఆ బలహీనతను బట్టి, ఈ బలహీనత నాకు వచ్చినా బాగుండిపోదును, నేను ఓర్చుకుందును, ఓర్చుకోలేకపోతున్నాడని బాధపడతా ఉన్న సందర్భాలు నాకు తెలుసు. అవునండి, ఈ బాధ నాకు వస్తే నా బిడ్డకి ఆరోగ్యం ఉంటే బాగుండు అనే, ఎందుకనంటే తట్టుకోలేకపోవడం చూసి, ఆ బిడ్డ బాధ చూసి ఆ కన్న తల్లికి ఏమంటే అటువంటి భావన కలుగుతుందండి. అది ప్రేమ.
అలాగనే ప్రభు కూడా ఏమండి మనందరము కూడా ఇటు భౌతికంగాను ఆత్మీయంగా కూడా ఆరోగ్యవంతులుగా ఉండాలనేదే ఆయన ఆశ, ఆయన ఆలోచన, ఆయన చిత్తం. అవును, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ ఆరోగ్యంగా ఉండాలంటే ఏమని విసర్జించవలసిన వాటిని విసర్జించడం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాం. ఏమండి ఆత్మ సంబంధముగా ఏంటి విసర్జించవలసినవి, ఏది విసర్జించాలి అని మనం ఆలోచన చేస్తే ఒక 5 కానీ 6 మాటలు కానీ విసర్జించవలసిన విషయాలు చెప్తాను. ఒక్క మాట లేక 2 మాటలు ధరించుకోవలసిన విషయాలు చెప్తాను. అది విసర్జించవలసినవి విసర్జించాలి. ఏమండి విసర్జించకూడనివి విసర్జించకూడదు. విసర్జించకూడనివి ఉన్నాయి. ప్రభు చిత్తం మీద అది ఇంకొకసారి ధ్యానం చేసుకుందాం. మరి అవ్వదు కనుక ఇక్క సమయంలో ఏది విసర్జించాలి అంటే కొరింథీయులు రాసినట్టు 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో, కొరింథీయులు రాసినట్టు 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతామండి. కుయుక్తిగా నడుచుకొనుటయు దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు సత్యమును ప్రత్యక్షపరచుట వలన మన సాక్షి ఎదుట మమ్మును మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుసు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాము. అంటే ఇక్కడ సేవకులను ఉద్దేశించి, విశ్వాసులను ఉద్దేశించి చెప్తున్న మాట, తనను ఉద్దేశించి కూడా చెప్పుకుంటున్నాడు, తన గురించి కూడా చెప్తున్నాడు. ఏమండి ఇక్కడ దేవుని బిడ్డలండి మనం ప్రియులారా ఏది విసర్జించాలి అంటే చివరి మాట అవమానకరమైన రహస్యమైన కార్యం. అవమానకరమైన రహస్యమైన కార్యం అంటే రహస్య పాపం, రహస్యమైన పాపం, రహస్యమైన కార్యం. పాపం రహస్యంగానే ఉంచాలనుకుంటాం, పాపం రహస్యంగానే జరిగిస్తూ ఉంటాం. కాబట్టి మనము బయటికి ఎంతగా మనం కనిపిస్తున్నామో మనము ఏమండి బయటికి కనిపించలేని జీవితం కూడా అలాగే ఉండాలి. ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, మేము వాటిని విసర్జించాం. ఏమండి ఏ కార్యాలయ్యి రహస్యమైనటి, అసహ్యమైన, అవమానకరమైన రహస్య కార్యాలు. అవమానం, అలా మాట్లాడటం అవమానం, అలా జరిగటం అవమానం, అలా చేయటం అవమానం. అవమానకరమైన యొక్క రహస్యమైన కార్యాలు ఏం చేయాలి? ఏంటి అవమానకరం? ఏమండి ఏంటి అవమానం? కొన్నిసార్లు ఏమండి ఏదైనా ఒక విషయాన్ని మన ముందుకి వాక్యం వచ్చినప్పుడు ఎవరు చెప్పారబ్బా అనుకుంటాం. అంటే ఎవరికి తెలియకుండా ఏమండి మనము జరిగించే కార్యం. ఒక రోజున ఒక తల్లి ప్రార్థన చేయమని వచ్చింది. సుమారు 80 సంవత్సరాలు దరిదారుగా ఉంటాయి, 75-80 సంవత్సరాలు ఉంటాయి కేశవరంలో. ఆవిడ అంటుంది, నా కళ్ళు, నా పళ్ళు బాగా పీకేస్తున్నాయ్యా, పోట్లయ్యా, సలపరం అయ్యా, కొంచెం ప్రార్థన చేయండి అంది. నేను అన్నాను, నువ్వు చుట్టకాలతో మానేస్తే నేను ప్రార్థన చేయకుండా తగ్గిపోద్ది అన్నాను. వెంటనే కూడా అలా పైకి చూసి, అంటే ఎవరు చెప్పారు అన్నట్టుగా ఆమె చూసింది. ఎవరో చెప్పడం కాదు. ఒకరోజు నేను ఆ కేసులో వచ్చినప్పుడు కళ్ళం తుడుచుకుంటుంది అనమాట, చుట్ట తిరగే చెట్టేసి గుప్పేస్తుంది అనమాట. అంత లెక్కలో చూశాను నేను, కానీ చూడలేనట్టుగా ఉన్నాను. ఆవిడని చూసి గబుక్కుని తీసేసింది. అన్నీ చూశాను కానీ ఏం చూడలేనట్టుగా ఉంటాను. ఎందుకంటే చూసినట్టు తెలితే ఆదివారం రాదు. చాలాసార్లు ఎవడు గుడ్డోడు, నా సేవకుడు తప్ప, ఎవడు చెవిటోడు, నా సేవకుడు తప్ప అంటాడు యెషయా భక్తుడు అంటాడు. అంటే కొన్నిసార్లు గుడ్డోడు అయిపోవాలి, కొన్నిసార్లు
చెవిటోళ్ళం అయిపోవాలి. అది విన్నా కానీ మేమేమి వినలేదు. ఏమండి, ఏదో రకం సరి చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఆ ప్రయత్నంలోనే వాక్యం ద్వారాగా మాట్లాడుతూ ఉంటాం జరుగుతుంది ఆ ప్రేరేపణ బట్టి. కాబట్టి అది అర్థం చేసుకోకుండా ఎవడు చెప్పాడు ఆ చెప్పినోడు ఎవడో తెలాలి ముందు, వాడి మీద అంతు చూసేస్తున్నాడు. అలా కాదండి, మనం సరి చేసుకోవడానికే ప్రయత్నం చేయాలి. ప్రభు ఆశ ఏంటి అంటే మనలను అల్లరి చేయాలని కాదు ఆయన. అర్థమైందా? మనల్ని సరిచేయాలనేది ఆయన ఉద్దేశం. ఏమండి, బిడ్డల్ని అల్లరి చేసుకుంటామా? కడుపు చింపుకుంటే కాలు మీద పడద్దని ఏం చేస్తామంటే కడుపులో పెట్టుకున్నానండి అంటాం. అవును, ప్రభు అంతకంటే గొప్పవాడు. అవునండి, ఆయన కడుపులో పెట్టుకుంటాడు, మనల్ని గుండెల్లో పెట్టుకుంటాడు ఆయన. అయితే మనం పిల్లరా ఏ కార్యం అది? అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించండి. ఆ రహస్యంగా జరిగిస్తున్నట్టు ఏదైతే విడిచిపెట్టి ప్రభువుని నమ్ముకున్నామో, మళ్ళీ అది అవలంబించామో, ఏటిని విడిచిపెట్టామో. కేశవరంలో ఓ తల్లి రక్షించబడింది. మేము ఆ ఇంట్లోనే ఆరాధన జరిగించేవాళ్ళు. తర్వాత ఓ రోజు అంటుంది, అయ్యా మరి కొంచెం మీరు అనుమతించాలి అని వాళ్ళ ఆయన గారి చేత అడిగిస్తుంది. ఏంటి అనుమతించాలి అంటే, ఏమీ లేదు, నేను తీర్థయాత్రకు వెళ్ళాలని మొక్కుకున్నాను, ఆ మొక్కు అయిపోయాక నేను బాప్తిసం పొందేస్తాను. మా ఆవిడ నాకు కూడా రావాలి, మాకు కూడా రావాలి, మీరు పర్మిషన్ ఇవ్వాలి. నాకు చెప్పకుండా పోవచ్చు కదా, అలా చాలామంది వెళ్ళిపోతూ ఉంటారు కదా. ఏమండి, ఎవరికి తెలియకూడదు అనుకుంటుంటారు చాలామంది, అలాగే వెళ్ళిపోతూ ఉంటారు. నేనేం చేయనండి, ఊరికే చూస్తానండి. చాలు, అక్కడ అడుగేడతాం చాలు. ఆ స్థలం ఎలాంటిది? సాతాను యొక్క నిలయం అది. అర్థమైంది? నీకు తెలియకుండా పట్టుకుంటుందండి దరిద్రం అంతా. అర్థమైందండి? కాబట్టి అందరూ ఏమనుకుంటారంటే దరిద్రం అంతా అక్కడ విడిచిపెట్టేసి ఏదో తెచ్చుకుంటారు అనుకుంటామండి. కానీ అందరూ విడిచిపెట్టి ఆ దరిద్రం అంతానే వస్తుందండి కూడా. అర్థమైందండి? ఒకసారి విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ వాటి జోటికి, మళ్ళీ వాటి దగ్గరికి ఎవడైనా సాగవచ్చు. ఈయన ఏమనుకోడు కాబట్టి చెప్తాను. మా సత్యనారాయణ గారు ఏమనుకోరు. సత్యనారాయణ గారి గురించి చెప్తాను. ఒక రోజున అలాగే ఏళ్ళింటికి కూడా వెళ్ళాను నేను. వెళితే వాళ్ళ ఆవిడ గారు అడుగుతున్నారు నన్ను, మరి ఈయన అడగమన్నాడు లేదు కాదు కానీ, ఏమండి ఆయన ప్రభు నమ్ముకున్నాడు, మంచిదే, నాకు ఇష్టమే, కాకపోతే నాకు మొక్కు ఉందండి, కనుక అందరూ భార్యాభర్తలతో వెళ్తారు తీర్థయాత్రలకి, కనుక ఈయన కొంచెం మీరు భయపడుతున్నాడు, అందుచేత మీరు ఏమన్నా కొంచెం చెప్పి పంపిస్తే. ఆయన ఏం చేయడు, ఆయన గుమ్మం బయట ఉంచుతాను, ఆ లోన నేను జరిగించిన కార్యక్రమం జరిగించేసుంటాను అని ఆమె నన్ను అడిగింది. అయితే నేను అన్నాను, నేనేం చెప్పలేనమ్మా, ఒక వాక్యం చదువుతాను, ఆ చదివిన తర్వాత మీరు విన్న తర్వాత ఏం చేస్తారో మీ ఇష్టం. ఎందుకని వెళ్ళమనేమో అనలేం, వద్దంటేనేమో ఆ ఇంటికి వెళ్ళలేం. ఏంటంటే పరిస్థితులు మారిపోతాయి. అంటే ఆ ఇల్లు కదా, మీ ఇల్లు సరే, పరిస్థితులు మారిపోతాయి కదా. అర్థమైందండి? అందుచేత అదంతా తలపోటు మనకెందుకు అని వాక్యం చదివి వినిపించేశాను. చదువుతారా వాక్యం? అది ఏంటో చదువుతారా? రేపని చెప్పితే అందరూ చదివేస్తారు. నాకు ఇప్పుడు సడన్గా వచ్చింది ఆ మాట. ద్వితీయోపదేశకాండము అని జ్ఞాపకం వస్తుంది. అది ఎక్కడుందో చూడతాను నేను, కంగారు పడకండి. 11వ అధ్యాయమా, ఒక్క మాట, ఒక్క నిమిషం. ద్వితీయోపదేశకాండంలో రైట్ ఎంపుని ఉంటుందన్నమాట. అమ్మా 20 అధ్యాయం 11:28 ఏముంది చదువు అక్కడ? కాదు 13వ అధ్యాయం అమ్మా, 13వ అధ్యాయం 6వ వచనం. ఇది చదివానమ్మా, ఇది చదివాను.
నీ తల్లి కుమారుడే గాని, నీ సహోదరుడే గాని, నీ కుమారుడే గాని, నీ కుమార్తె గాని, నీ కౌగిట్లో ఉన్న నీ భార్యే గాని, నీ ప్రాణచేదుడే గాని. ఆగమ్మా, ఎవరేళ్ళో ఇంతకంటే ముఖ్యమైన ఎవరున్నారో? ఎవరు లేరు. నీ కొడుకే కావచ్చు, నీ కూతురే కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ భర్తే కావచ్చు, నీ ప్రాణసేతుడే కావచ్చు. ఇప్పుడు చదవండి. భూమి యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు నీకు సమీపంగా ఉండినను దూరముగా ఉండినను నీ చుట్టూ నుండు జనముల దేవతలలో నీవును నీ పితరులను ఎరుగని ఇతరుల దేవతలను పూజింతము రమ్మని రహస్యంగా నిన్ను ప్రేరేపించిన ఎడల వారి మాట సమ్మతింపకూడదు, వారి మాట వినకూడదు, వారిని కటాక్షింపకూడదు, వారి యందు జాలిపడకూడదు, వారి మాటపరచకూడదు. ఆవశ్యంగా బాబాయ్ ఇంటేనే భయం కదండి. ఏమండి, చంపకండి. అంటే పాత నిబంధన గ్రంథంలో అంటే దేవుడు, మన దేవుడు ఎటువంటి తెలుసు? రోషం గల దేవుడు మన దేవుడు. అర్థమైందండి? ఇశ్రాయేలు ప్రజలు ఈ 6 లక్షల మందిలో 5,99,998 మంది ఎందుకు చచ్చిపోయారు అంటే ఏవండి, ఇదిగో ఈ విధంగా చేసే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని వాక్యం చెప్తోంది. ఇదేంటి అంటే ఏ కార్యం ఇది? ఏమండి, రహస్యమైన ఏంటి చదువుకున్నాం కదా, ఏంటది? అవమానకరమైన రహస్య కార్యములు ఏం చేయాలి? అది మా దాకా రాకూడదు. మేము మాత్రం ఆ విధంగా రాము. ఒక నిట్టరం అవ్వచ్చు, ఏమంటే కష్టం అవ్వచ్చు, కానీ మనుషుల మెప్పు కాదు మనకు దేవుడు మెచ్చుకోవాలి అంటే. ఏవండి, యేసుప్రభు చెప్పాడు ఆ మాట. తల్లినైనా తండ్రినైనా అన్నదమ్ములైనా అక్కచెల్లెలైనా నాకంటే ఎక్కువ ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు. తన ప్రాణాన్ని సహా ద్వేషించితేనే వాడు నా శిష్యుడు అవుతాడు అంటాడు లోకసువార్తలో. కాబట్టి పిల్లరా, ఏ విధంగానైనా అది విసర్జించాం. అందుకే బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? వాంతు చేసుకుంటున్నటి యొక్క కుక్క వాంతుకు తిరిగినట్లు అంటాడు. కడగబడిన పంది మరలా తిరిగి బురదలో దొరికినట్లుగా అంటాడు. విడిచిపెట్టినది మరలా దానివైపు మనం చూసినా అది దానితో సమానమే. ఏవండి, విసర్జించింది, వాంతు చేసుకున్నది మళ్ళీ తినగలదమా? కుక్క తినటానికి ప్రయత్నం చేస్తుంది. కానీ నీవు దేవుని బిడ్డవు కదా, చెప్పాలి ఖచ్చితంగా. తన ద్వారా ఏంటి కలిసి వచ్చింది అంటే శాపం, అంతే. బైబిల్ ఏం చెప్తుంది అంటే తెలియక చేస్తే వాళ్ళెవరాళ్ళు పాపం తెలియదు, వాళ్ళకి తెలియదు. తెలుసుని చేస్తే అనేకమైన దెబ్బలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి అది చదివిన తర్వాత మానేసినట్టున్నాడు. మానేసావమ్మా? ఇల్లేరా? వెళ్ళలేదు, మానేశారు ఆయన. మొత్తం మీద ఏంటంటే ఆవిడ వద్దంది. ఈ చదివించిన తర్వాత బాబా నువ్వు వద్దులే బాబు నేను వెళ్తాను అంది. అర్థమైంది. కానీ ఆమెను మాత్రం తీసుకెళ్ళిపోయాడు కేశవరం ఆయన. ఏమండి, అప్పటికి నాకు అంత అనుభవం లేదు, అందుకని ఏ వాక్యం చదివించలేదు. కానీ ఆవిడ తీసుకెళ్ళిపోయాడు. అర్థమైందండి? ఆయన తీసుకెళ్ళిపోయిన తర్వాత ఆయన బాగున్నాడు, వచ్చాక ఈడు మూలాడిపోయింది. ఆయన బాగున్నాడు, ఎందుకంటే వచ్చిన తర్వాత బాప్తింపు పొందేశాడు అన్నట్టుగా. వచ్చిన తర్వాత బాప్తింపు పొందేశాడు అన్న రాగానే అడుగుతున్నాడు, నాకు బాప్తి ఇచ్చాడు, నాకు ఇంకే గొడవలు ఇవ్వంటున్నాడు. సరే ఆవిడ బాప్తి ఇచ్చేసాడు ఆయనకి, ఈవిడ మొదలాడిపోయింది. చచ్చిపోయే వరకు కూడా నరకం చూసింది. ఈవిడికంటే ముందు వీడు వెళ్ళిపోద్దాం అనుకుని, ఈవిడికంటే ముందు ఆయన తిరుగుతూ వెళ్ళిపోయాడు ఆరోగ్యంగా. ప్రైజ్ ది లార్డ్.
చక్కగా మా కార్యక్రమం జరిగించాం. తర్వాత ఈవిడ కార్యక్రమం కూడా జరిగించాం అనుకోండి, కానీ చాలా కాలం చాలా బాధలు పడిపోయింది. కానీ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవునికి ఎటువంటిది ఇది? అవమానకరమైనది. నీ ద్వారా దేవునికి అవమానం వచ్చేది ఏది చేయకూడదు. నీవు కానీ, నీ బిడ్డలు కానీ, నీ కుటుంబం కానీ, అది మనం జాగ్రత్త చూసుకోవాలి. అవమానకరమైన రహస్యంగా జరిగించినా సరే, చాలాసార్లు ఏం చేస్తారంటే, వాళ్ళు దేవుని బిడ్డలే కానీ రక్షించబడ్డారు, బాప్తిజం కూడా పొందిన వాళ్ళే. అయితే ఒక రోజున వారు ఒక దాన్ని ఓపెనింగ్ చేయమన్నారు నన్ను. సరే వెళుతున్నప్పటికీ వాళ్ళు ఏదో వ్యాపారం ప్రారంభించుకుంటున్నారు, ఆ కొట్టు అనమాట ఓపెన్ చేయాలన్నమాట ప్రార్థన చేసి. నేను సంఘంలో ముఖ్యులు ఉంటారు కదా 10 మంది వెళ్తులోకి అక్కడ 4 చెక్కలు ఉన్నాయి, కొట్టేసిన చెక్కలు. నా దృష్టి దాని మీద పడింది. ఏంట్రా బాబు చెక్కలు ఉన్నాయేంటి, నన్నేమో ప్రార్థన చేయమన్నారు. వాళ్ళు చాలా ప్రాముఖ్యమైనటువంటి వారు. ఏంటి అని చెప్పి అడగట్లేదు, కానీ దిష్టి దాని మీద పెడతాను. ప్రార్థన చేయనా మానేనా, ప్రార్థన చేయనా వెనక్కి వెళ్ళిపోనా అన్నట్టుగా. కనుక అప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే, అది మేము కొట్టలేదండి, అది మా వాళ్ళు కొట్టారండి. ఇది అవమానకరమా కాదా? కాదు, అవును కాదు. ఈ కొట్టు ఎవరికే? నీది, వ్యాపారం నీది, కానీ ఎవరి చేత కొట్టించావు? అది అవమానం కదా. అలాప్పుడు ప్రార్థన ఎందుకు? ఇంకా చాలా బాధ కలుగుతుందండి, చాలా బాధ కలిగింది. ఏంటబ్బా ఏంటి, చాలాసార్లు నేను ఇలాగ అనుకుంటాను, ఇది ఈ లోపం వాళ్ళలోనా నాలోనా? నేను ఆ విధంగా నేను వాళ్ళని ఇంకా పెంచలేకపోయినా, ఇంకా ఆ వాక్యం అంతా అర్థంగా వాళ్ళకి బోధించలేకపోయినా అని నేను పశ్చాత్తపడి దేవుని సందులో నేను ప్రార్థన చేయవలసినట్టు ఆ పరిస్థితి నాకు వచ్చింది చాలాసార్లు. ఎందుకంటే ఎవరైనా ఏమండి పొరపాటున లేదన్నా చేశారనుకోండి, సపోజు ఎవడి మా బిడ్డ అండి ఇలాగండి అన్నాం అనుకో, కానీ బిడ్డలో ప్రాబ్లమా నీలో ప్రాబ్లమా అనేది మనం ఆలోచించాలి. ఎందుకంటే వాడిలో ప్రాబ్లం ఉంటే సగం ఉంటుంది, సగం మనలో ఉండదు. వాడు తప్పు చేశాడు అంటే, వాడు ఏదైనా చేయకూడదు చేశాడు అంటే సగం తల్లిదండ్రులుగానే భరించాలి. ఎందుకంటే మనం అలాగా పెంచలేకపోయాం. అలాగనే మీలో ఏదైనా అలా చూసినప్పుడు నాకు కూడా అనిపిస్తుంది, ఇది ప్రాబ్లం మీలోనా నాలోనేమోనని నేను పశ్చాత్తపడి దేవుడి సన్నిధిలో ప్రాధేయపడతాను. చాలాసార్లు ఆయన సన్నిధిలో నేను బ్రతిమలాడతాను, క్షమించను ఆయన, నన్ను క్షమించయ్యా, అయ్యో వారిని సరిగ్గా నేను ఆ విధంగా వారిని బలపరచలేకపోయాననే బాధ, వేదన, దుఃఖం నాలో చాలాసార్లు కలుగుతూ ఉంటుంది. కానీ వాళ్ళని ఏమనలేము, ఎందుకంటే వారు ఏదన్నా అంటే వారు గ్రహించేటట్లుగా వారు లేరు కనుక దాన్ని ఇవ్వండి రహస్యంగానే దేవుని సందులో ప్రార్థన చేస్తూ పరిస్థితులండి. కనుక అవమానకరమైనది రహస్యమైన కార్యము ఏం చేయాలి మనం? అది రహస్యంగా మనం ఏది చేసినా దేవుడు చూస్తున్నాడా లేదా అది మనం గమనించాలి. కనుక మిమ్మల్ని బట్టి నా నామం దూషించబడుతుంది అన్యజనుల మధ్య, మిమ్మల్ని బట్టి నా నామం మహిమపరచబడుతుంది. 2 మాటలు చెప్పాడు యేసయ్య. అది ఎందుకు చెప్పాడు అంటే ఇప్పుడు నీ మూలంగా దేవుడి నామం ఏం చేయబడాలని? మహిమపరచబడాలి. అది ఆయన కోరుకునేది, అది మహిమపరచబడాలి. నీ మూలంగా, నీ కుటుంబం మూలంగా, నీ ప్రవర్తన మూలంగా, నీ జీవితం మూలంగా నాకు మహిమ రావాలబ్బా, నాకు మహిమ రావాలయ్యా, అది కోరుకుంటున్నాడు. తల్లిదండ్రులు ఏం కోరుకుంటారు? నా బిడ్డలు గనులుగా ఉండాలి. అబ్బా ఏ తల్లిదండ్రులు కన్నారా కానీ ఎంత యోగ్యులండి అన్నట్టుగా అన్నప్పుడు తల్లిదండ్రులు కడుపుండిపోద్ది కదా. ప్రభు కూడా అంతే. అబ్బా ఎంత ఆత్మీయంగా ఉంటారండి, ఆ కుటుంబం, ఆ బిడ్డలు ఎంత ఆత్మీయంగా ఉంటారండి అన్నప్పుడు ప్రభు చాలా ఆనందించేస్తూ ఉంటాడు. అదనమాట. కాబట్టి అవమానకరమైనది ఏమండి, ఎటువంటి రహస్యమైనది ఏదైనా ఉండేటైతే విసర్జించమని చెప్తున్నాడు. విసర్జించండి,
అని చెప్తున్నాడు. రెండో మాట చదువుదాం, చూడండి. రెండో మాట చదువుదామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2 మాటలు చదివిస్తాను. 4వ అధ్యాయము 31వ వచనం. సమస్తమైన దేశము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించాలి. ఏమి విసర్జించాలి? మొదటి మాట ఏంటది? దేశం. ఎప్పుడు కూడా ఒకవేళ మనల్ని అపార్థం చేసుకోవచ్చు, లేక మనల్ని ఎవరైనా బాధ పెట్టవచ్చు, మనల్ని ఎవరైనా తిట్టొచ్చు, ఏదైనప్పటికీ కూడా వారి మీద మనం ద్వేషం పెంచుకోకూడదు. నీ శత్రువుని కూడా నువ్వు ప్రేమించమని ప్రభు చెప్తాడు కదా, ప్రభు నేర్పిస్తాడు కదా. ద్వేషం అనేది ఎవరి మీద మనము కలిగి ఉండకూడదు. అలాంటి ద్వేషం మనలో ఉన్నట్టయితే దాన్ని విసర్జించమంటున్నాడు ఇక్కడ. ద్వేషం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము గమనించాలి. శత్రువు సంపాదనుకున్నప్పటికీ కూడా, శత్రువు తనకు దొరికినప్పటికీ దావీదు ఎవరిని విడిచిపెట్టేశాడు. దావీదు ద్వేషించబడినప్పటికీ కూడా తను ద్వేషించిన వాడు దొరికినప్పటికీ వాడు ద్వేషించలేదు. అవునండి, మనం ఆశీర్వాదానికి వారసులు అవటానికే దేవుడు పిలిచాడు. దేవుడు నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే ఆశీర్వాదానికి వారసులు అవటానికే మీరు పిలువబడితే కానీ కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి అంటాడు పేతురు భక్తుడు 3:9. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వెవరు అంటే ఆశీర్వదించబడిన వాడవు, ఆశీర్వదించబడిన బిడ్డవు. నీవు ఆశీర్వదించబడాలి, నీ కుటుంబం ఆశీర్వదించాలి. ఇది ప్రభు ఆశ, ఇది ప్రభు ఉద్దేశం. అలా ఆశీర్వదించబడాలి అంటే మనము ఎవరిని ఏదైతే విసర్జించాలో అది విసర్జిస్తే, మనం విసర్జించవలసిన శరీర సంబంధంగా విసర్జిస్తే మనం ఆస్వాదించే ప్రతీది కూడా ఆరోగ్యాన్ని, శక్తి, బలం ఇస్తుందండి. విసర్జించకుండా నువ్వేది తిన్నా నీకు వంట పట్టదండి భౌతికంగా. అలాగనే ఆత్మ సంబంధంగా కూడా ప్రతి ఏ ఆశీర్వాదం పొందాలన్నా విసర్జించాలి. అవునండి. రెండో మాట ఏంటి? కోపం. కోపం. ఈ విషయంలో నేనేమనుకుంటానంటే పురుషులే ఫస్ట్ ఉంటారు అనుకుంటున్నాను. అంటే చాలాసార్లు మా పాస్టర్ గారు నువ్వు కోపపడతాను కదా, ఎవరు లోకుగా ఉంటారంటే బయటోడి మీద కోపడితే లోకుగా ఉంటారండి. అంచేత అవసరమైంది ఎంత అయితే అంత కోపం చూపిస్తావు అంటాం, ఏదో పెద్ద మగోళ్ళు అన్నట్టుగా. మగవాడు అంటే అర్థం ఏంటి తెలుసా? బైబిల్లో మగసిరి గలవాడని రాయబడింది. మగవాడు అంటే నీ మూలంగా నీ భార్య కంట తడి పెట్టకుండా చూడగలిగిన వాడే మగోడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అటువంటి వారు కూడా మనకున్నారు, దేవునికి స్తోత్రం. ఆ విధంగా చూసుకునే వారు ఉన్నారు. అలా అందరం కూడా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, కోపం అనేది బైబిల్ ఏం చెప్తుందంటే యాకోబు పత్రికలో, మనుషుని కోపము దేవుని నీతిని అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చదు. కోపపడు కానీ పాపం చేయొద్దు అంటే, కోపపడినప్పుడు కూడా వినటానికి ఎగిరిపడాలంట, మాట్లాడటానికి నిదానించాలి. అలాగే కోపపడటానికి కూడా నిదానించాలంటాడు యాకోబు పత్రికలో. కోపపడటానికి కూడా నిదానించాలి. చాలాసార్లు కోపడిపోతూ ఉంటాం. కోపడిపోయి ఏం చేస్తూ ఉంటాం? బయటికి వెళ్ళిపోతామండి. అంటే ముఖం చూపించలేక చాలాసార్లు అదే మొగోళ్ళు చేసే పనులు అయ్యే, అర్థమైందా? కానీ ఆ కోపం ఇస్తుంది ఎందుకు? ఆ కోపం పడే బదులు అర్థమయ్యేలా చెప్పాలి. ఆ కోపం వచ్చినట్లుగా ఏదైతే అక్కడ జరిగిందో, కానీ నువ్వు అలా చేస్తే నాకు చాలా బాధ కలుగుతుందని. కోపం కాదు, బాధ కలుగుతుంది నువ్వు ఇలా చేయటం వల్ల, నువ్వు ఇలా మాట్లాడటం వల్ల అని వివరించు. వెంటనే అయ్యో మీకు ఆ బాధ కలిగిందా? మనకు బాధ కలిగినట్టు కొన్నిసార్లు వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలియకుండానే మనం కోపడిపోతూ ఉంటాం.
ఏమండి? కనుక ప్రియ దేవుని బిడ్డలారా, కోపాన్ని అనేది అవసరాన్ని బట్టి అదని ఆలోచించి, ఇప్పుడు కోపపడటం మంచిదేనా? ఏమండి? అలా ఆలోచించే లోపలికి ఎక్కడికి వెళ్ళిపోతాం అప్పటికి. అర్థమైందా? కనుక కోపం దేవుని చిత్తం నెరవేరదు నీ పట్ల. కోపం అనేది ఏమండి ఏం చేద్దో తెలుసా అండి? ఒక పద్యం ఉంది కదా, తన కోపమే తన శత్రువు ఎవడో? మన శత్రువు ఎవరు కాదు, ఎవడు నీలోనే ఉన్నాడు శత్రువు. నీ కోపాన్ని కనుక విసర్జించకపోతే, మన కోపాన్ని విసర్జించకపోతే శత్రువు ఆడే, నీ మీద దాడి చేసేవాడు ఆడే, నిన్ను దారి తప్పించేవాడు ఆడే. ఎందుకో తెలుసా? కోపం వచ్చినప్పుడు మనం తప్పుడు నిర్ణయం తీసుకుంటాం. మనం కోపం వచ్చినప్పుడు ఏదో మాట్లాడేస్తాం గోపుక్కని, కానీ ఆ మాట చాలా కాలం ఉండిపోద్దండి. అందుకని కోపం అనేది విసర్జించాలి. అబ్బో అంతా కూడా మగోళ్ళదే, మా దేవి లేదా నేను చూస్తున్నారు వీళ్ళు. మీకు మాట చెప్తాను, మీరు కోప్పడరు కానీ చనుక్కుంటారు. అసలు కోప్పడతాం కారణం అది. ఏమండి? అవునా కదా? అది ఉండకూడదు. సనుగుడు వల్ల రాలిపోయారు అరణ్యంలో. కనుక ఏమండి, అది అంత తప్పు, అది కూడా అంతే తప్పు. అందుచేత అస్సలు సనుగొద్దు, ఏదన్నాడు స్పష్టంగా మాట్లాడండి. సనుక్కుంటే వాళ్ళు ఏమవుద్దంటే, ఏమవుద్ది? తిక్కలు వచ్చేస్తాయి మొగుడికి, చాలా తిక్కలు వచ్చేస్తాయి. ఆ తిక్కల్లో వచ్చేదే కోపం. కాబట్టి ఇరువురు కూడా అర్థమైందా? కనుక మనం ఏం చేయకూడదు? సనగొద్దు. మనం ఏం చేయకూడదు? కోపపడద్దు. ఎప్పుడైనా కోపడ్డారా? అది చెప్పక్కర్లేదు, చేయక్కర్లేదు. కోపడ్డారా? ఆలోచించేయండి. నేనైతే చాలాసార్లు కోపడ్డాను. కోపపడలేని లేడంటే ఎలా కుదురుతుంది? అవ్వచ్చు, కానీ అందరిని మనం చెప్పలేం. కానీ మీ మాటలో చాలా వరకు నిజం ఉండొచ్చు. అయితే కోపపడిన వాడు ఒక్కడు ఉండడన్నారు కదా. సరే, ఇంకొక ప్రశ్న ఏం చేస్తానంటే, కోపపడ్డాం నిజమే, దానికి ఒప్పుకుందాం అందరం. నేను ఒప్పుకున్నాను, అలాగే మీరు ఒప్పుకుంటారు అనేది నేను నమ్ముతున్నాను. అందరూ ఒప్పుకుంటాం. కానీ ఒప్పుకోవడం కాదు కావాల్సింది, ఇక్కడ క్షమాపణ అడిగారా? అది ముఖ్యం. సారీ, నేను గబుక్కుని ఏదో కోపలే అనేసి నేను చాలాసార్లు అండి క్షమాపణ అడిగిన సందర్భాల్లో కోపడతాం కదా. ఏమండి, మా పాస్టర్ ఏం చేస్తారు తెలుసా? ఏం తీసుకోరు, ఫ్రీగా ఉంటారండి, ఏం మాట్లాడరు. నా తలకే ఏమండి ఎత్తబుద్ధి కాదు, చూడబుద్ధి కాదు, అనవసరంగా నేను కోపడిపోయాను కదా, సిగ్గు వచ్చేసింది నాకు. మరి సాయంత్రం కుటుంబ ప్రార్థన. సాయంత్రం ఏమొచ్చింది? కుటుంబ ప్రార్థన. ఎవరు ప్రార్థన చేయాలి మొదటగా? మగవాడు చేయాలి, నేనే చేయాలి. అది అలవాటు, నేనే చేయాలి కదా, కనుక అప్పుడేం చేయాలి? క్షమించు ప్రభు, అనవసరంగా నీ బిడ్డని బాధపడ్డాను, కోపడ్డాను ప్రభు, క్షమించు ప్రభు అని అంటాను. అప్పుడు మీరు చేయాలి. అప్పుడు ఏం చేస్తారు? అర్థం చేసుకున్నాడు ప్రభు, ఆయన చేయకూడదు. అర్థమైందా? మా పాస్టర్ అమ్మగారు ఏం చేస్తారు తెలుసా? అనవసరం నేను కోపం రేపాను ప్రభు, నేను కోపం రేపకపోతే అని కోపపడ్డాడు, నన్ను క్షమించు ప్రభు అని చేస్తుంది. అప్పుడు ఏమైపోద్దో తెలుసా? ఎంత సమాధానం అంటే, ఎంత ఆనందం అంటే, ఎంత సంతోషం కలుగుతుందండి. నిజంగా తెలియదండి, అంత సంతోషాన్ని అనుభవించవచ్చండి. ఇది చిన్న ట్రిక్ అంతే. ఏమండి, చిన్న విషయం అంతే ఇది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి కనుక అర్థం చేసుకోకపోతే ఎక్కడి దాకా వెళ్ళిపోతారో తెలుసా? కోర్టు మెట్ల దాకా వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇయే కోప్పడగానే అమ్మా అంతే అయిపోయింది, వచ్చాయి, ఇంకా రెండోది లేదు, ఇక నోటీసు పంపించేద్దాం. ఏమనుకుంటున్నాడు అసలు? ఇలాంటివి చాలా ఉన్నాయి లోకల్లో. కానీ మనం దేవుడి బిడ్డలం కదా, మన ప్రభు బిడ్డలం కదా, వాళ్ళకి మోడల్గా మాదిరిగా మనం ఉండాలి. అర్థమైంది? కొన్ని సహించుకోవాలి, ఓర్చుకోవాలి. తప్పులు కాదు అక్కడ. అర్థమైందా? ఒక్కొక్కసారి ఆడవాళ్ళకి అర్థం కాదు అనుకో, మనమే అర్థం చేసుకోవాలి. ఎందుకని
మగవాడు అర్థం చేసుకోవాలి. ఎందుకని? అది చదవండి 3:7 3:7 చదవండి. పేతురు రాసినటి మొదటి పత్రిక 3:7 చదవండి త్వరగా. అటువలనే పురుషులారా మీ భార్యలు మీతో పాటు పాలువారై ఉన్నారని ఎరిగి. ఎక్కువ బలహీనమైన ఘట్టం అది. ఏం ఘట్టం అది? మంద మొండి ఘట్టం. మంద మొండి ఘట్టం. వాళ్ళదేం ఘట్టం? బలహీనమైన ఘట్టం. అంటే బాధ వచ్చినా తట్టుకోలేదు, సంతోషం తట్టుకోలేదు. అర్థమైందా? వాళ్ళు ఏంటంటే బలహీనం. ప్రభు వాక్యం చెప్తుంది ఏమండి, బలహీనమైన ఘట్టం అని ఎరిగి వారిని ఏం చేయాలి? ఎప్పుడైనా సన్మానించారా? సన్మానించడం అంటే సాల్వ్ కప్పేసి ఓ పొక్క తెచ్చేసి చేతిలో పెడతాం కాదు. సన్మానించడం అంటే గౌరవించాలి. సన్మానించడం అంటే అబ్బా ఏముండేవే, అబ్బా ఎంత రుచిగా ఉందే, ఎప్పుడు తినలే నేను, ఎప్పుడు ఎంత రుచి అయింది అన్నాం అనుకోండి, అదే సన్మానితం. అంతకంటే ఏం కోరుకోరు కూడా నాకు తెలిసి. ఎవడో కోసం బంగారు పడతారా? అడగరు అసలు. ఆ మాట కోసమే వాడు పడి చచ్చిపోతారండి చాలాసార్లు. అర్థమైందా? వాళ్ళు ఎంత శ్రమ పడినా ఎంత చేసినా మన దగ్గర నుండి ఒక మన్నన రావాలనేది ఆశ. అర్థమైందా? అంటే 100కి 99%, 100% కూడా అనొచ్చు, ఎందుకో అనలేకపోయాను. పురుషుడు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు, ఏ స్త్రీ అయినా సరే. అందుకోసం ఏమండి పురుషుడికి ఇష్టమైనవి ఉండాలని కోరుకుంటారు ఆడవాళ్ళు. కొన్నిసార్లు ఎక్కడో పొరపాటు అవుద్ది. ఒకసారి ఏమోయి అది కూడా ఎందుకో తెలుసా? నీవు ఎంత కంట్రోల్లో ఉంటావని దేవుడు కూడా అనుమతి ఇస్తాడు వాళ్ళకి. కాబట్టి ఇప్పుడు దేవుని వాక్యం చెప్తుంది కదా, ఇలా చెప్పుకుండా పోతే ఇక్కడ ఆగిపోతాం కనుక ఇదే మాట మరొక కొలొంసీయులకు రాసిన పత్రిక కూడా మాట చదవండి. కొలొంసీయులకు రాసిన పత్రికలోను కూడా ఆ 3:8 చదువుతాం. సేమ్ కొలొంసీయులకు రాసిన పత్రిక 3:8. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అని వీటి పేరైనను విసర్జించాలి. విసర్జించవలసినవి ఏంటిది? మళ్ళీ చదువు. మీరు ఇప్పుడైతే అంటే రక్షించబడ్డాం కదా, క్రీస్తుని ధరించుకున్నాం కదా, మీరు కోపము, మొట్టమొదటిగా ఏం పెట్టాడు ఇక్కడ? ఇందాక రెండోది పెట్టాడు కదా. అంటే ఇది ఎంత ప్రాముఖ్యమైనదో గమనించాలి. పౌలు గారు ఏమండి అప్పుడు రాసిన పత్రిక వేరు, ఈ పత్రిక వేరు. ఇది కొలొంసీ సంఘాన్ని రాశాడు, సంఘాన్ని రాశాడు. అంటే అందరికీ అవసరం అండి. కనుక వాటిని మనం ఏం చేయాలి? విసర్జించాలి. వాటి వల్ల సాధించేది ఏమీ ఉండదండి. విసర్జించుడి. అవునండి, స్వాదు అనేటివి, ముదువైనటివి అన్ని అలంకారంగా ఉండాలంటాడు స్త్రీలతో చెప్తూ పేతురు భక్తుడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏటిని చర్చించాలంటే ఈ కోపాన్ని, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటిని అన్నిటినీ విసర్జించండి. వీటిని అన్నిటినీ విసర్జించాలి. ఎవడు స్త్రీలైనా పురుషులైనా. ఏమండి కలలో కూడా నీ నోటంట మాట జారకూడదు, తొందరలో కూడా నీ నోటి మాట జారకూడదు అంట పిల్లారు. అసలు మరో చోట వాటి పేరే ఎత్తకూడదు అంటాడు పౌలు గారు రాస్తూ. వాటి పేరు కూడా ఎత్తకూడదట. పేరు ఎత్తుతాం, తిట్టం. కానీ ఆవిడండి ఎలా తిట్టిందండి, తిట్టేసి మరీ చెప్తామన్నమాట. అది పేరు ఎత్తకూడదు అంటే అర్థం ఏంటి? ఒక మాట చెప్పచ్చు, చాలా అనరాని మాటలు అన్నారని దూషించారని సరిపోద్ది. ఆవిడ ఎలా తిట్టిందో తెలుసా? ఇగో ఇలా ఆవిడ ఒకసారి తిట్టింది, ఈవిడ ఎన్నిసార్లు చెప్తుంది? అన్నిసార్లు ఈవిడే మలినైపోయాడు కదా.
వాడి పేరైనా ఎత్తకూడదు అంటున్నాడు ఇక్కడ. నేను చెప్పేది ఏంటి తెలుసా? మనం వింటున్నట్టు ఈ మాటలు మన యొక్క హృదయాల్లో క్రియారూపం దాల్చాలి. ఏం దాల్చాలి? క్రియారూపం దాల్చాలి. అప్పుడే మనం ఫలిస్తాం, అప్పుడే మనం ఆశీర్వదించబడతాం. క్రియారూపం దాల్చడం అంటే ఏంటి? పని చేయటం ప్రారంభించాలి. ఏం పని చేయటం ప్రారంభించాలి? ఇంటికి వెళ్ళిపోగానే, ఇదిగో మొన్న రోజు నీ మీద కోపపడ్డాను కదా, సారీయే. ఇదిగో మొన్న నీ మీద సనిగాడు కదా, సారీయే. అది ప్రభు మెచ్చుకోదగింది. అర్థమైందండి? అక్కడేనండి దేవుని సన్నిధి చూస్తారు, దేవుళ్ళు ఆనందించగలుగుతామండి పిల్లారా. క్రియారూపం దాల్చడం అంటే అది ఇనే సుదిలాటం కాదు. అక్కడ ప్రభు ఆశపడేది అదే. అవునండి, వాటిని విసర్జించుడి. ఇప్పుడు 3వ మాట చదువుదామా? 3వ మాట చూడండి. తిమోతికి రాసినటి మొదటి పత్రిక 4:7 తిమోతికి రాసిన అపవిత్రముల 4:7 అండి. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను ఏంటి అంటే ఇవి అపవిత్రమైనవి అంట. ఏంటి? ముచ్చట్లు. ముచ్చట్లు అపవిత్రమైనవి ఏంటి? ఏమండి, ముచ్చట్లు అపవిత్రంగా ఉంటాం ఏంటి? ముచ్చట్లు అపవిత్రమైనవి అంట. ముచ్చట్లు అపవిత్రంగా ఉంటాయా? ముచ్చట్లు అంటే ఏంటి? పైగా ముసలమ్మ ముచ్చట్లు అంట. అంటే పెద్దోళ్ళకి ఈ మాట అర్థమైందా? పెద్దోళ్ళకి ఈ మాట. అవునండి, వాళ్ళ గురించి, ఏళ్ళ గురించి, వాళ్ళ గురించి రకరకాలుగా, కోళ్ళ గురించి, ఏమండి, ఇలాగా ఎన్నెన్నో ఎల్లబోసుకుంటమే ముచ్చట్లు. ఏం చేస్తారండి? ఎల్లబోసుకుంటారు. అవి ఏంటి అంటే అపవిత్రమైనవి, అంటే దేవుడు అసహించుకుంటాడండి. కనుక ఎప్పుడు కూడా ప్రియ దేవుని బిడ్డలారా, అపవిత్రమైన ముచ్చట్లు అనేవి ముసలమ్మ ముచ్చట్లు కాదు. ప్రార్థించేవారుగా ఉండాలి. పెద్దవారు ప్రార్థించేవారుగా ప్రార్థనలో గడపండి. ప్రభు, నా బిడ్డలను దీవించిన ఆయన, నా మనవలను దీవించిన ప్రభు, నా ముదు మనవలను దీవించి ప్రభు, అయ్యా వారు చేస్తున్న పనిని దీవించి ప్రభు, బిడ్డల చదువులో తోడుకున్న ఆయన. ఇంకా ఎక్కువ సమయం ఉంటుంది కాబట్టి, ఏమండి, పెద్ద వయసు వచ్చినప్పుడు ఏమండి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువ దేవునితో గడపాలి. బుజ్జమ్మ గారు ఎప్పుడన్నా విన్నారా? బుజ్జమ్మ గారు అనే పేరు ఎప్పుడన్నా విన్నారా? ఎవరు? అమ్మా ఆసాబు గారు అమ్మగారు నరసాపురం, ఆవిడ బుజ్జమ్మ. అర్థమైంది? ఒకసారి అక్కడ సంత మార్కెట్లో మీటింగ్లు పెడితే వాళ్ళు వచ్చి అన్నీ వాళ్ళు తెచ్చుకుని మీటింగ్లు పెట్టారు. నేను చూసి ఏం చేశానంటే, మీ కుటుంబం ఎంతమంది ఉండి అంతమంది భోజనం నేను ఏర్పాటు చేస్తానండి, మా దగ్గరకు వచ్చి భోజనం చేయాలన్నాను. సరే అని వచ్చారు. వాళ్ళ అమ్మగారు కూడా వచ్చారు. ఆ రోజు సాక్షి చెప్పారు. అక్కడ వాళ్ళు భోజనం చేశారు. ఆవిడ మాట్లాడుతూ ఏ విషయాలు చాలాసేపు మాతో గడిపారు, కొన్ని గంటల సేపు. వాళ్ళతో మాట్లాడుతూ ఆవిడ ఏమందంటే, ఆవిడ వయసు అప్పటికే 60 సంవత్సరాలు ఉంటాయేమో, ఇంకా పైన ఉండొచ్చు, అప్పుడు 70 ఉంటాయో. చాలా పెద్ద వయసు, కొంత ఇంచుమించులో మా తల్లి వయసు ఉండొచ్చు అప్పటికే. కాబట్టి ఆవిడ ఏమంటుందంటే, నేను ప్రభువులో రక్షించబడిన తర్వాత, చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడు, నా పిల్లల నలుగురు కూడా పిల్లగా ఉన్నప్పుడు నేను ప్రభువుని రక్షించబడిన తర్వాత ఈరోజు వరకు ఎప్పుడు కూడా పగల పడుకోలేదు. మరి ఏంటి అంటే, పనంతా అయిపోయాక బలిపీఠం దగ్గరికి వెళ్ళి, అంటే ఇల్లు చర్చి దగ్గర అనమాట, ఆ బలిపీఠం మీద ఆనుకుని ప్రతి ఒక్కొక్కరి కొరకు ప్రార్థన చేయటమే పగలు. ఆవిడ ఖాళీ సమయం అంతా కూడా ప్రార్థన చేయటమే. ఎప్పుడు ఎవరితోటి గడపలేదండి. తర్వాత 9 పిల్లలు కూడా గొప్ప సేవకులు అయ్యారు. 9 కూడా గొప్ప పరిచర్య చేస్తున్నారు. 9 బలంగా వాడబడుతున్నారు. నీ బిడ్డలు పరిచర్య అని కాదు, వారు బహుగా దీవించబడతారండి. నీ ఖాళీ సమయంలో
వాళ్ళతోటి ముచ్చడించి వీళ్ళతోటి ముచ్చడించి దానికంటే అది దేవుడికి అసహ్యమైన కార్యం. నువ్వు దేవునికి ప్రార్థిస్తూ నీ ఇంట్లోనే నువ్వు ముఖాల్లోంచి చెప్పినా పర్లేదు, కూర్చునైనా, ఒకవేళ కూర్చునే పరిస్థితిలో కూడా పడుకునైనా సరే అదే ధ్యానం చేయి. ఏమండి, నీ బిడ్డల కూడా ప్రార్థన చేయి, ఇతరులు కూడా ప్రార్థన చేయి. నిజంగా ఎంత ధన్యకరమైందో తెలుసా? అంతేగాని ముచ్చట్లు అనేవి, ముసలమ్మ ముచ్చట్లు అనేవి ఏం చేయాలంటున్నాడు? విసర్జించండి, విసర్జించుడి అని వాక్యము తెలియజేస్తుంది. ఇకపోతే మరొక మాట చదువుదాం. అదే తిమోతికి రాసిన 2వ పత్రిక 2:23, 2వ అధ్యాయము 23వ వచనం. త్వరగా నేర్పులేని ఇతక్కములను జగడములను ఎరిగి అట్టి వాటిని, ఏవండి, ఇతక్కములు అంటండి, భేదాలు కలిగించే విషయాలండి. అది ఏమాత్రం మంచిది కాదు. నీ మాట ఔషధంలాగా ఉండాలి. రాయిబారి ఔషధం అంటోడు అంటాడు. ఇనివారికి మేలు కలగాలి మన మాటలు. మన మాటలు సమస్యలు పుట్టించినట్లుగా, మన మాటలు సమస్యలకు దారి తీసినట్లుగా, గొడవలకు దారి తీసినట్లుగా ఉండకూడదంట. ఇతర్కములు అంటే తర్కాలు, అలాంటి ఏవి కూడా మనం కలిగి ఉండకూడదు. వాటిని విసర్జించమని పౌలు గారు 2వ పత్రికలో చెప్తూ ఉన్నాడు. ఇకపోతే ఎన్నో మాట ఇప్పుడు 4వ అయిందా? ఇకపోతే ఇప్పుడు 5వ మాట మనం చూద్దామండి. తీతు పత్రిక 2:12, తీతు పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించుడి. ఏవండి, మళ్ళీ చదవమ్మా. భక్తిహీనత అంటే భక్తిహీనత కలిగినటువంటి వారుగా ఉండకూడదు. భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశ ఆశ కలిగి ఉండొచ్చు కానీ దురాశ ఉండకూడదు ప్రియారా. విసర్జించమంటున్నాడు. అవును ప్రియ, అదేని బిడ్డలారా గమనించాలి, విసర్జించాలి. లేకపోతే ఈ దురాశ అనేది మన జీవితాలను సర్వనాశనం చేస్తుందండి. చెదపట్టినప్పుడు గుమ్మాలను ఎలాగ తినేస్తుందో దురాశ కూడా వాళ్ళని తినేస్తుందండి, భక్తిహీనలోకి నడిపించేస్తుందండి. ఆశ ఉండాలి కానీ దురాశ అనేది ఉండకూడదండి. అటువంటిదంటే విసర్జించండి అని చెప్తున్నాడు. ఇకపోతే 6వ మాట చదువుదామండి. 6వ మాట చదువుదాం. తీతు రాసిన పత్రికలోనే 3వ అధ్యాయము 9-10 వచనాలండి. 9-10. అవివేక చదివమది అవివేక తర్కములను, కలహములను, ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములను, నిస్సప్రయోజనమును వ్యర్థమునై ఉన్నవి కనుక వాటికి దూరముగా ఉండు. మతభేదములు కలిగించు మనుషునికి 1-2 మార్లు బుద్ధి చెప్పిన తరువాత అది వానిని విసర్జించుము. అవునండి, కొన్నిసార్లు ఏంటంటే మతభేదాలు ఏమండి రకరకాలుగా వచ్చేసింది ఈ లోకంలో. రకరకాలుగా ఒకడు అలాగంటాడు, ఒకడు ఇలాగంటాడు, అది తప్పు అంటాడు, ఇది ఒప్పు అంటాడు. ఏమంటే రకరకాలుగా ఒకడు తినొచ్చు అంటాడు, ఒకడు తినకూడదు అంటాడు, ఒకడు బుట్టెట్టుకోవచ్చు అంటాడు, ఒకడు బుట్టెట్టుకోకూడదు అంటాడు, ఒకడు ధరించుకోవచ్చు అంటాడు, ఒకడు ధరించకూడదు అంటాడు. ఇదంతా కూడా ఏమండి వీటిలన్నీ కూడా తర్కాలకు దారితీస్తాయి. ఇదంతా మనం ఏమీ కాదు. మొట్టమొదటి గమనించవలసింది ఏంటంటే మనం దేవుని వాక్యాన్ని మనం పట్టుకుని వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్ముడు ఏది ధరించాలో ఏది ధరించకూడదు, ఏది కలిగి ఉండాలో ఏది కలిగి ఉండకూడదు నిన్నే నడిపిస్తాడు. ఆల్రెడీ ఒక సిద్ధాంత ప్రకారంగా మనం చేయకూడదండి. అన్నీ తీసేయాలని అనక్కలేదు, అన్నీ పెట్టుకోవాలని అనకూడదండి. బైబిల్ వాక్యం పరిశుద్ధాత్ముడు వాక్య ప్రత్యక్షత అవుతాడు.
నేను ఎప్పుడు కూడా ఇంతవరకు నాకు జ్ఞాపకనంత వరకు మీరు వస్తువులు పెట్టుకోమని కానీ పెట్టుకోవద్దని చెప్పలేదు, బొట్టు పెట్టుకోమని కానీ పెట్టుకోవద్దని చెప్పలేదు. కానీ చాలామంది మీరు పెట్టుకోరు. ఎందుకంటే దేవుడు నిన్ను అలా నడిపిస్తున్నాడు, అంతే. వెళ్ళిపో. దేవుడు నేను ఎలా నడిపిస్తే వెళ్ళిపో, అంతే. అర్థమైంది? అన్నిటికంటే ప్రాముఖ్యమైనది నీ ఆత్మీయ స్థితి. నువ్వు ప్రభువుని సంతోషపరుస్తూ ఏది సర్జించమన్నాడు వాటిని సర్జించు, చాలు. నిన్ను ప్రభువే నడిపిస్తాడు, ప్రభువే నిన్ను ఆశీర్వదిస్తాడు, ఆశీర్వాదకరంగా నడిపిస్తాడు. తర్కాలు వద్దు. వాడు తండ్రి దేవుడు అంటాడు, వాడు కుమారు దేవుడు అంటాడు, రకరకాలుగా. ఏమండి, వాడు ఏ సునామం అంటాడండి. మీరు తండ్రి కుమార పరిశుద్ధాత్మ బాప్తిని పొందిరా, అది తప్పు, ఏ స్నామంలో పొందండి అంటాడు. ప్రభునందు రకరకాలుగా. ఇవన్నీ కాదు. ప్రభు వైపు చూస్తూ వాక్యాన్ని పట్టుకొని ప్రార్థన చేసినప్పుడు, నువ్వు ఆత్మీయంగా ముందుకు సాగినప్పుడు ప్రభువే నిన్ను నడిపిస్తాడు. తర్కాల వైపు వద్దు. తెలుసుకోవాలనుకున్న వాళ్ళు చెప్పొచ్చు, తర్కించే వాళ్ళతోటి తర్కించొద్దు. తర్కించే వాళ్ళు ఏంటి అంటే ఎటువంటి మనుషులు కలిగి ఉంటారంటే, వారు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయరు. అంటే మనల్ని జయించాలి, నా మాట నెగ్గాలి అన్నట్టు ఉంటుంది తర్కించేవాళ్ళది. వాళ్ళతో ఎందుకు, మనకెందుకు? మనసులు పాడవుతుంది తప్ప, మన హృదయాల్లో వేదం కలుగుతుంది తప్ప ప్రయోజనం ఉండదు. కానీ నీ భక్తి నీవు కాపాడుకుంటూ మనము ఆ దేవుని వాక్యాన్ని ఆధారం ముందుకెళ్ళిపోండి. దేవుడికి తోడుగా ఉంటాడు, దేవుడిని ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. అదే కదా మనకు కావాల్సింది కూడా. అవునండి, ఆ రీతిగా ఎటువంటి తర్కాలకి, వివాదాలకి చోటు ఇవ్వకుండా చూసుకోవాలి సాధ్యమైన మటుకి. ఆ తర్కాల వల్ల ఎన్ని రకాలుగా చివరికి ఏమవుతుందంటే దేవుడి నామం దూషించబడిపోతుంది. చూడండి, వీళ్ళేమో వాళ్ళు తిట్టారు, మరి వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళేమో వీళ్ళు తిట్టారు, పోలే వాళ్ళే తిట్టారు అనుకుందాం మొట్టమొదటిగా. అదిగో యేసుప్రభు ఇంత మాట అంటావా, నీ రోగం ఏంటి అంటే అప్పుడేమైంది, మరి అమ్మేంటి, ఆ తర్వాత మీరేంటి. ఇది ఇప్పుడు నడుస్తుందండి, ఇదే నడుస్తుందండి యూట్యూబ్ ద్వారా. ఇది నిజంగా అన్యజనుల మధ్య అవమానం తప్ప, వాళ్ళు నిజంగా గొప్ప గొప్ప వాళ్ళే, వారి పేరు మనకు అనవసరం. కానీ దానివల్ల ఎంతవరకు అంతగా గనక వారు ఎంత తర్కిస్తున్నారో అంత శ్రమపడి సువార్త చేస్తే అనేక ఆత్మలు రక్షించబడతాయండి. వారు జ్ఞానం అంతా ఉపయోగించి, సమస్త జ్ఞానకును మించిన క్రీస్తు యొక్క జ్ఞానం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. తద్వారా మనం ఉపయోగించవలసింది ఒక ఆత్మ రక్షణ నడిపడం చూడు. కనుక ఇప్పుడు కూడా అపోస్తుల కాలంలో ఎన్ని రకాలు హింసించారండి, ఎన్ని రకాలుగా బాధలు పెట్టారండి. వాళ్ళు ఏమాత్రం కూడా వీళ్ళని దూషిస్తే పడ్డారు, బదులు దూషించలేదు. వీళ్ళని నిందించే పడ్డారు, నిందించలేదు. వీళ్ళు అవమానపడితే పడ్డారు, అవమానపరచలేదు. కానీ ఆ రోజున కార్యాలు, ఆ రోజున దేవుడు జరిగించిన కార్యాలు, పరిశుద్ధాత్ముడు జరిగించిన కార్యాలు, అనేక ఆత్మలను కదిలింపిన విషయాలు ఈ రోజున వేయండి లేవు. అంటే పరిశుద్ధాత్మకు అవి దుఃఖం కలిగించే విషయాలు. మనం కూడా చాలా జాగ్రత్త. తనకు సేవకుల్లో ఓ సేవకుడు ఉన్నాడు. ఆయన మాతో పాటు, ఆయన కూడా ఒక లీడర్లో ఆ 10 మందిలో ఒకడు అనమాట. ఒక రోజున అంటున్నాడు ఆయన నేనంటే చాలా ఇష్టంగా ఉంటాడు, ప్రేమగా ఉంటాడు. నేను కూడా ఆయన అంటే ప్రేమగా ఉంటాను. నేను అందరూ ఎడల ప్రేమ కలిగి ఉంటాను. ఆయన అంటున్నాడు, ఒక రోజు అండి అంటే విశ్వాస గారితో అని అన్నట్టున్నాడు, ఒక రోజు అండి నేను పాస్టర్ గారి మీదకి దెబ్బలాడకు వచ్చానండి. పాస్టర్ గారి మీదకి దెబ్బలాడకు వచ్చాను. ఎందుకంటే అప్పుడు పిడి సుందరరావు గారు బోధన ఉన్నాడు. ఆయన పేరు రాజేష్ కదా, రాజేష్ దెబ్బలాడకు వచ్చాడు. అవునండి, ఇక్కడ వాకింగ్ చెప్తున్నాను, అక్కడ వాల్ పోస్ట్ అంటించొద్దనని మొత్తం 10-20 మంది గొడవచ్చేసి దెబ్బలాడకు వచ్చేసారు. ఒక గ్యాంగ్తో ఇచ్చాడంటండి నా మీద పోరాడటానికి. అది తప్పు అని తెలుసుకుని ఈరోజు మాతో పాటు ఒక సేవకుడు అయ్యాడు. ఆయన అంటున్నాడు అనమాట, ఆ రోజున చాలా నేను పాస్టర్ గారిని అన్నానండి అని.
ఎంత గౌరవిస్తాడంటే ఇప్పుడు అంత గౌరవిస్తాడు. ఆ రోజు నేను తిరిగి అనలేదు. మనం ఏంటంటే మాకు వద్దు అనుకున్నాం. ఆ గోడలు పర్లోకి వెళ్తాయా అంటున్నాడు, మళ్ళీ అయ్యాల రకరకాలుగా వాదిస్తారండి. వదిలేసాం. వాళ్ళ మీద మనం కక్ష పెట్టుకోలేదు, ప్రేమ పెట్టుకోలేదు, వదిలేసాం. ప్రభు చూసుకుంటాడని తర్వాత తెలుసుకున్నారు, వాళ్ళు పశ్చాత్తపడ్డారు. ఈ రోజున వాళ్ళ యొక్క పొరపాటును వాళ్ళు చెప్పుకుంటున్నారు. మనం ఆ రోజున సహించాం కనుక. అంతేనండి, మనం వాదించే వాళ్ళతో వాదించవద్దు. వీడు వాదడం వల్ల మేలు లేదు. వాళ్ళు ఎండరు, వారు ఒక మూర్ఖతలో ఉన్నారు. నువ్వు మంచి మార్గంలో ఉన్నావు, మంచి జ్ఞానం కలిగి ఉన్నావు, మంచి ఆత్మీయలో ఉన్నావు. నీ ఆత్మీయత దెబ్బతినేద్ది. మన ఆత్మీయత దెబ్బతినకుండా మనం కాపాడుకుంటూ అటువంటి వాదాలకు దూరంగా ఉండమంటున్నాడు ఇక్కడ తిమోతికి రాస్తూ. అయితే మనము ఏటిని ధరించుకోవాలి? ఇవన్నీ చర్చించాలి. వీటినన్నిటినీ పూర్తి చేసామా? వాక్యం అది అయిపోయిందా? అది అంటే విసర్జించండి మతభేదాలు కలిగించేవారు. వారితో పాటు మనము కూడా వద్దు, తర్కించుకోవద్దు. అవునండి, దేవుడే చూసుకుంటాడు. ప్రార్థన చేయటమే. ఒకవేళ వాళ్ళ విషయంలో మనకు ఏదన్నా వాళ్ళు మార్గం తప్పారని తెలిస్తే, మనకు తోస్తే, వాళ్ళని మనం ప్రేమించితే ప్రార్థన చేయటమే. ప్రభువే ఒక రోజున మారుతాడు వాళ్ళని. ప్రార్థన చేయటమే ప్రభువు మెచ్చుకోదగింది. ప్రభువు యొక్క మెప్పుడికి వస్తుంది. ప్రభువు నిన్ను మెచ్చుకునేవాడుగా ఉంటాడు. అంతేనండి మనకు కావాల్సింది. ఇకపోతే ఏం ధరించుకోవాలి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం కాడి నుంచి 24 దాకా చదువుదాం. 22 నుంచి 24 దాకా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. మునుపటి ప్రవర్తన విషయములోనైతే మునుపు ఎలాగున్నామంటే మోసకరమైన దురాశల్లో ఉన్నాం. అమ్మా, చెడిపోవు ప్రాచీన స్వభావమును వదులుకొని నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గల వారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఏ స్వభావం ధరించుకోవాలి? నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. అది ప్రాచీన స్వభావం, అది పాత స్వభావం. గడిచిన కాలం చాలు మనకి, అక్కడే ఉన్నాం, అందుట్లో ఉన్నాం. కానీ ఇప్పుడు క్రీస్తు యేసు రక్తంలో కడగబడి దేవుని యొక్క బిడ్డలుగా ఉన్నాం, ఆయన స్వాస్థ్యముగా ఉన్నాం. కనుక మనము దాన్ని విడిచిపెట్టి మనం నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. దాంట్లో ఏముంది? నీతియు యథార్థమైన భక్తి గలవారమై దేవుని పోలికలోకి వచ్చేయాలండి. నీతియో యథార్థమైన భక్తి గలవారై. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, ఆయన నీతిమంతుడు గనుక ఆమెను రహస్యంగా విడిచిపెట్టాలనుకున్నాడట. ఎవరైనా? యోసేపు. అవునండి, అబ్రాహాం దేవుని నమ్మాను కనుక అది నీతిగా. అవునండి, కనుక నీవు ఏది ధరించుకోవాలి అంటే నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలిక సృష్టించబడిన నవీన స్వభావాన్ని ధరించుకుందాం. అది ధరించుకోమంటున్నాడు. నవీన స్వభావం. ఒకప్పుడు కరుకువారమే, మోటువారమే. ఏమండి, ఇప్పుడు మృదువైనటి వారుగా నవీన స్వభావం, సాత్వికంగా, ప్రేమతత్వాన్ని కలిగినటి వారుగా ఆయన కృపలో మనం దాన్ని ధరించుకోవాలంటున్నాడు. ఇక్కడ నవీన స్వభావాన్ని మనం ధరించుకోవాలి. ఒకప్పుడు ఇవ్వబోయి వాళ్ళు మాట్లాడితే ఎలాగుండేదండి, ఇప్పుడేంటండి వాళ్ళ మాటలో ఒక దయారసం కనిపిస్తుంది, ఒక ప్రేమతత్వం కనిపిస్తుంది అన్నట్లుగా మనము ఏమండి అది వాటిని ధరించుకోమన్నాడు. అక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే 6వ అధ్యాయంలో కూడా 11వ వచనం చదువుదామా? మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులు అగునట్లుగా
దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. అవన్నీ చర్చించుకునేవి. ఇప్పుడు మనం ఏం ధరించుకోవాలి? సర్వాంగ కవచాన్ని. అంటే అపవాదికి మనం దొరకకూడదండి. ఆ సర్వాంగ కవచాన్ని దేవుడిచ్చేది. దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి. మరలా చెప్తున్నాడు 13వ వచనం చదవమ్మ. అక్కడ అందుచేతను ఆపద్దినమందు వారిని ఎదిరించుటకి సమస్తాన్ని నెరవేర్చిన వారై అమ్మా నిలవబడుటకు శక్తిమంతులు అగినట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకోనుడి. ఏం ధరించుకోవాలి? సర్వాంగ కవచం అంటే ఏంటి? మామూలుగా భౌతికంగా ఈ సర్వాంగ కవచం అంటే ఏంటి? యుద్ధానికి వెళ్ళినప్పుడు ధరిస్తారనమాట. కవచం ధరిస్తారు. ఈ సర్వాంగ కవచం అంటే పైనుంచి శిరస్నానం అంటే కింద వరకునండి. అంటే అవతల శత్రువు కత్తితో నీకు ఎక్కడ కొట్టినా కానీ ఈ సర్వాంగ కవచం కాపాడద్ది. నీకు తగలకుండగా ఈ సర్వాంగ కవచం కాపాడుతుంది. శత్రువు ముందు నుంచి కొట్టవచ్చు, వెనక నుంచి కొట్టవచ్చు, అటు పక్క నుంచి కొట్టవచ్చు, ఇటు పక్క నుంచి కొట్టవచ్చు. వాడు ఎలా కొట్టినా కానీ ఈ సర్వాంగ కవచం నీకు కాపుదలు ఇస్తుందండి. అలాగే ఆత్మ సంబంధమైనటి దేవుడిచ్చే సర్వాంగ కవచం ఎందుకు అంటే వాడు అగ్ని బాణాలు వదులుతాడు. ఏం వదులుతాడు సాతానుడు? అగ్ని బాణాలు వేస్తాడు. వాడికి కనపడ్డు ఎక్కడో ఉంటాడు, అక్కడి నుంచి వేస్తాడు బాణం నీ మీద పడతానికి. ఆ సర్వాంగ కవచం నీకు గాయం తగలకుండా కాపాడుద్ది. ఆ సర్వాంగ కవచాన్ని నువ్వు ధరించుకో. దేవుడిచ్చే సర్వాంగ కవచం. దేవుడు తన బిడ్డలకు అందరికీ ఈ కవచాన్ని ఇస్తున్నాడు. దాన్ని ధరించుకోవాలి. 17వ వచనం ఇంకేం ధరించుకోవాలి చూద్దాం. రక్షాయను స్థిరస్నానమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును. అది దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గాన్ని ధరించుకోవాలంటండి. దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గమును ధరించుకోవాలంటండి. ప్రభునందు పిల్లారా, కవచమేమో నేను కాపాడుతుంది, ఖడ్గమేమో శత్రువు చెండాడుతుందని, శత్రువును చీల్చి చెండాడుతుందండి. ఈ వాక్యం అనే ఆత్మ ఖడ్గం. వాక్యం అంటారు రెండు వైపులను పదులు గల కత్తి, రెండంచులు గల ఖడ్గం అంటాడు. ఏంటి ఈ కవచం అంటే? నీ ప్రార్థనా జీవితం. నీ ప్రార్థనే నీకు ఒక కవచంగా ఉంటుంది పిల్లారా. ప్రార్థన శత్రు బాణాలు నీ మీద నీకు తగలకుండగా నీ ప్రార్థననే కవచాన్ని అది కాపాడుతుందండి. రెండోదిగా ఒకటి కాపాడుకోవాలి, రెండోది ఏంటంటే వాడి మీద తిరగబడాలి. ఎవరి మీద? మన శత్రువు మీద. ఎవరు మన శత్రువు? బామద్ద అమ్మా, మనుషుడు కాదు. మనక్క ఈరోజు అయినా అపవాది ఎవడాడు? ఎవరిని ఆకాశ మండలం ముందు ఉన్నటి యొక్క దురాత్మ సమూహంతో మనం పోరాటం. మనుషులతో కాదు, ఈ లోక మనుషులతో కాదు. మన పోరాటం సాతాను సైన్యంతో, సాతానుతో. కాబట్టి మన పోరాటం వాడి మీద. కాబట్టి ఏంటంటే ఆత్మ ఖడ్గం, వాక్యం అనే ఆత్మ ఖడ్గం ఎప్పుడు కూడా ఈ వాక్యంతో నింపబడాలి. మనం వాడి మీద దాడి చేయడానికి వాక్యమేనండి మనకు కావాల్సింది. మన ఖడ్గం వాక్యం. ఈ వాక్యాన్ని మనము హృదయం నిండా నింపుకోమంటాడు కొలంచికి రాస్తూ పౌలు గారు. ఈ వాక్యం అనే ఆ ఆత్మ ఖడ్గాన్ని మనం ధరించుకోవాలి. ఆత్మ అభిషేకాన్ని మనం కలిగినప్పుడు ఆత్మ ఏం చేస్తాడో తెలుసా? ఇదిగో ఆయన వచ్చినప్పుడు నేను మీకు ఏది బోధించానో వాటిని అన్నిటి జ్ఞాపకం చేస్తాడు, ఆదరణకర్త వస్తాడని చెప్పాడు. అంటే దేవుని యొక్క ఆత్మ వాక్యమైన ఖడ్గాన్ని వాడతాడండి. అంటే పరిశుద్ధాత్ముడు నీవు చదివి నువ్వు ధ్యానం చేస్తున్నావే, నువ్వు కూర్చుకుంటున్నావే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నావే,
అవన్నీ నీలో కూర్చుకున్నప్పుడు ఆ సందర్భాన్ని బట్టి పరిశుద్ధాత్ముడు తీస్తాడండి వాక్యాన్ని. ప్రైజ్ లార్డ్. ఎప్పుడు ఏ వాక్యం కావాలో దాన్ని తీస్తాడండి పరిశుద్ధాత్మ. అందుకని వాక్యం అనే ఆత్మ ఖడ్గం, వాక్యం అనే ఆత్మ ఖడ్గం. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఎందరూ దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నారో వారందరూ దైవ కుమారులై ఉన్నారు. అవునండి, వాక్యము చేత మనం నింపుకోవాలి. ఆత్మచేత మనం నడిపించబడినప్పుడు శత్రువు తరిమి కొట్టొచ్చండి. వాడి పన్నాగాలు, వాడి ప్రయత్నాలు ఏది నెరవేరవు నీ దగ్గర, నీ ముందు నిలబడవు. అవునండి, ఆ విధంగా మనం నిత్యము కూడా వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని నింపుకోవాలి, వాక్యాన్ని కూర్చుకోవాలి. సోమరి సింహల ఎద్దుకు వెళ్ళి వాటి నడతను కనిపెట్టి జ్ఞానం తెచ్చుకో. ఎందుకంటే ఇదిగో రాబోయేది వర్షాకాలం, ఇది యాసకాలం, వర్షాకాలంలో ఆహారం దొరకదు అని వాడికి ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదు. దేవుడే ఆ జ్ఞానం వాడికి ఇచ్చాడు. యాసకాలం ఏం చేస్తుందో తెలుసా? సమిష్టిగా కలిసి ఆహారాన్ని సమకూర్చుకొని ఒక చోట ఏర్పాటు చేసుకుంటే అన్నీ కలిసి అక్కడ సమిష్టిగా ఉంటాయి. వర్షాకాలం వచ్చినప్పుడు అన్నీ సమిష్టిగా తింటాయండి. అంటే వర్షాకాలానికి ఆహారం దొరకదు, అది ముందుగానే వాటికి జ్ఞానం తెలుసు అండి. వాటికి క్యాలెండరీ ఉందా? వాచ్యం ఉందా? కుట్లున్నాయా? కనుక ఏంటి పంటలోనియా? పంట పండించకూడదా? లేదు. కనుక వాటి దగ్గర వెళ్ళమంటున్నాడు మనం. అలాగని అవి కూర్చుకున్నట్లుగా మనం వాక్యాన్ని కూర్చుకోవాలి. దినదినము కూడా ఈ వాక్యము కూర్చుకోవాలి. ఇది ఆత్మ ఖడ్గముతో సాతానుడు వేస్తున్నట్టు, నీ మీదకి వేస్తున్నట్టు ఏ శోధన అయినా, ఏ శ్రమ అయినా, చాలా సార్లు అంటాం కదా, చాలా శోధన వచ్చేసిందండి, చాలా శ్రమ వచ్చేసిందండి. భయపడుకో, నువ్వు కూర్చుకో అంతే. వాక్యం, ఆ వాక్యం అనే ఖడ్గంతో నువ్వు శత్రువుని జయిస్తావు, నువ్వు తప్పు జయిస్తావు, నువ్వు ఓడిపోవు. ఎందుకంటే నీలో ఉన్నవాడు, చెప్పండి, లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఆ గొప్పవాడు నీలో ఉన్నాడు, నీలో ఉన్నవాడిని గుర్తించట్లేదు. అందుకని మనం భయపడుతున్నాం, టెన్షన్ పడుతున్నాం, ఆందోళన చెందుతున్నాం. కానీ నీలో ఉన్నవాడు గొప్పవాడు ఉన్నాడు. అవునండి, అది నీ వాక్యాన్ని కూర్చుకున్నప్పుడు అవునండి, శత్రువు నేనేం చేయడు, నీవంటే భయపడతాడు. పౌలు గారు తెలుసు బాబోయ్, యేసుప్రభువు తెలుసు, ఉడికిపోతాడండి. నీవెవరో తెలియాలండి. కనుక దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం గమనిస్తే మనము ఈ వాక్యాన్ని కూర్చుకోవాలి, ఈ వాక్యంతో నింపుకోవాలి. ఈ వాక్యమే నీకు ఆత్మీయమైన ఆహారం, ఆత్మ సంబంధమైన ఆహారం, భౌతిక సంబంధమైన ఆహారం. మనకు ఆరోగ్యానికి ఏది మంచిదో, ఏది తీసుకోవాలో, ఏది ఎంత పొడవు తీసుకోవాలో ఇవన్నీ కూడా మనం తీసుకుంటాం. తెలియకపోతే డాక్టర్లు ఇచ్చే సలహా బట్టి మనం ఆ విధంగా చేస్తాం. ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉండాలని. అది ప్రభు ఏం చెప్తున్నా, నీవు ఆరోగ్యంగానే ఉండాలి, బలంగా ఉండాలి అంటే ఇదిగో వాక్యాన్ని ప్రతినిత్యము తీసుకోవాలి. ఎంతవరకు అంటే సమృద్ధిగా తీసుకో, సమృద్ధిగా నీ హృదయం అంతా నింపుకో. ప్రతి దినము కూడా ఈ వాక్యాన్ని ధ్యానించాలి. ఈ వాక్యాన్ని నింపుకొని సమయం దొరికినప్పుడు ధ్యానం చేయాలి. దేవరాత్రులు ధ్యానించమంటాడు అక్కడ. ఏమండి, ఏం చేయాలంటండి? దేవరాత్రుల్లో ధ్యానించాలి. ఎలా ధ్యానించగలదు? నువ్వు బైబిల్ చదివావు, లేక వాక్యం విన్నావు, తర్వాత నువ్వు ప్రయాణం చేస్తున్నావు, లేక నువ్వు పని చేసుకుంటున్నావు. ఆ ప్రయాణంలో, ఆ పనిలో ధ్యానం చేయొచ్చు. ఎన్న వాక్యము, చదివిన వాక్యమును, కూర్చుకున్న వాక్యాన్ని మరలా ధ్యానం చేసినప్పుడు అప్పుడు నీకు శక్తి వస్తుంది, అప్పుడు నీకు బలం వస్తుంది, అప్పుడు నీకు ధైర్యం వస్తుంది. అప్పుడు దేవుడు నీ పక్షంగా విజయాన్ని ఇస్తాడు పోరాడి. అవునండి, ఆయన నీకు విజయాన్ని ఇస్తాడండి. ఒక మాట చదువుదామా? కొరింథీయులకు రాసినటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 57-8 చదవండి.
మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము. ఎవడు మనకి ఏం కలగజేస్తున్నాడంట? జయమా అపజయమా? అపజయములో ఉన్నప్పటికీ కూడా అపజయాన్ని జయంగా మార్చేస్తాడండి ఆయన. రాజులు సైతం ప్రార్థించినప్పుడు, అయ్యా మాకు బలము లేదయ్యా, మాకు శక్తి లేదయ్యా, మాకు సామర్థ్యం లేదయ్యా, అయ్యా నీవే మాకు సహాయం చేయలేనప్పుడు మీరు ఊరుకోండి, నేను యుద్ధం చేస్తానని యుద్ధం చేయకుండా విజయం ఇచ్చేశాడండి. అలాగనే మనకు విజయం అనుగ్రహిస్తాడంట. మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక అని స్తుతించడమే. స్తుతించండి అంతే, మీరు యుద్ధం అక్కలేదు, స్తుతించమన్నాడు అంతే. యోధా వారు ముందు వెళ్ళి స్తుతించండి అంటాడు. వాడు స్తుతిస్తే దేవుడు గొప్ప అద్భుతమైన కార్యాలు జరిగించాడు. స్తుతించాలంతే. ఆయన విజయాన్ని మనకు దయచేవాడు. అవునండి, కొన్నిసార్లు అపజయంగా ఉన్నామంటే అనిపిస్తుంది, కానీ నువ్వు ఆయన మీద ఆధారపడి ఆయనకు మొర్ర పెడితే అపజయాన్ని కూడా జయంగా మార్చేస్తాడు. తెల్లవారులు కూడా ఒక చేప పడలేదయ్యా అంటే వాళ్ళై కుడివైపునాయి ఏం పని? వాళ్ళకే ఆశ్చర్యపోయారండి. వాళ్ళు ఎంత ఆశ్చర్యపోయారంటే వాళ్ళు ఏమిటో అర్థమైపోయింది. మేము పాపాత్ములం ప్రభు అంటున్నాడు పేతురు. మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవయ్యా. అయ్యా మేము మీతో ఉండడం, మేము అర్హులం కాదు. దీన్ని బట్టి మీరు ఎలాగనుకుంటున్నారా? మిమ్మల్ని మనుషులు పట్టే జాగ్రత్త చేస్తాను రండి. ప్రైజ్ లార్డ్. అపజయంతో ఉన్నట్టు వారి జీవితాల్లో ఎంత విజయాన్ని ఇచ్చాడు, ఎంత ఉద్యమాన్ని ఇచ్చాడు వాళ్ళకి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఆయన మనకు విజయాన్ని ప్రసాదించేవాడు. నీకోసం ప్రాణమే పెట్టినట్టు వాడు నీకు విజయాన్ని ఇవ్వడా? విజయాన్ని ఇస్తాడు తప్పకుండా. అయితే మనం ఆయన వైపే చూడాలి. విశ్వాసం కర్తయ్య దాన్ని కొనసాగించుకోవడైనా యేసువై చూసు మీ ముందున్న పందెంలో ఓపికతో పరిగెట్టండి. పందెం రంగంలో ఉన్నాం మనం, పందెం రంగంలో ఉన్నాం. అవునండి, ఓపిక తెచ్చుకుందాం. కొంచెం ఓపు పట్టు అమ్మా, కొంచెం ఓపు పట్ట అంటాం కదా, కొంచెం ఓపు పట్టమ్మా. తర్వాత అవునండి, ఈ రోజు నుండి ఈ సమస్యలు, ఈ రోజు నుండి ఈ బాధలు, ఈ రోజు నుండి ఈ కష్టాలు, ఈ రోజు నుండి ఈ ఇబ్బందులు, ఈ రోజు నుండి ఈ బలహీనతలు రేపుండవు. ఎందుకంటే నీ దేవుడు ఆయన నమ్మదగిన దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు అని నమ్మాడట. సారమ్మ కూడా నమ్మిందట. మృత తొలిమైనటి యొక్క ఆమె గర్భంలో నుంచి దేవుడు బిడ్డనిచ్చాడు. ఆయనకు అసాధ్యమైంది లేదు. నీ సమస్య వైపు నువ్వు చూస్తే నీకు పెద్దగా ఉంటుంది, బోతోలాగా. ప్రభువు చూస్తే నీ సమస్య అంతా ఏముండదండి, చిట్టుకెత్తే చాలు అంతే. ఆయన చిట్టుకెత్తే చాలు అంటాడు, మాటిస్తే చాలు. నువ్వు మాటిస్తే చాలు, ప్రభువా నేను బ్రతుకుతాను. అవునండి, అంటే ఆయన ఏమనుకుంటాడో తెలుసా? నీకు ఈ విజయం ఇవ్వటం అనేది ఆయన పెద్ద కష్టమైనదేం కాదు, నీకు విజయం ఇవ్వటమే కాదు. అని నిన్ను ఎలా చూడాలనుకుంటున్నాడు తెలుసా? ఒక మాట చెప్పేసి ముగించేస్తాను. నేను ఎలా చూడాలనుకుంటున్నాడంటే రోమపత్రిక 16:20, రోమపత్రిక 16:20 చివరి మాట. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా సీతగా దొక్కించును. అంటే ప్రభు ఏమనుకుంటున్నాడంటే మీ పాదాల కింద శత్రువుని చూడాలనుకుంటున్నాడు. శత్రువు ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు? ఆయన పాదాల కింద పెట్టాలనుకుంటున్నాడు. నా బిడ్డలు కాళ్ళ కింద ఉండాలాడు, నా బిడ్డలు కాళ్ళ కింద నలిగిపోవాలాడు, చెదగా దొక్కాలి నా బిడ్డలు. అవునండి, ఏ సాతానుడైతే, ఏ శత్రువు అయితే నీ మీద ఎవడు కుట్ర పొందుతున్నాడో, ఏమండి నిన్ను బాధపరచాలనుకుంటున్నాడో, నీకు నెమ్మది లేకుండా చేయాలనుకుంటున్నాడో, నీకు సమాధానం లేకుండా చేయాలనుకుంటున్నాడో, అయితే మనం సహిస్తూ ఆరిమిపు చూసినప్పుడు వాడి మీద విజయమే కాదు, పాదాల కింద పెడతాడట. నువ్వు శిర దుఃఖంతే పాదాల కిందకి ఆయన తెచ్చి పెడతాడు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, మన ప్రభువు కోరేది ఏంటో తెలుసా? అంధకారమైనటి క్రియలను విసర్జించి తేజో సంబంధమైనటి ఆయుధాలను మనం ధరించుకోవాలి. అవునండి, మనం ఏం ధరించుకోవాలో? నవీన స్వభావము, నీతియు యథార్థమైన
భక్తియు గలవారై ఆయనను పోలికలోకి మనం రావాలి. సృష్టించబడినటి ఆ నవీన స్వభావంలోకి మనం రావాలని కోరుకుంటున్నాడు. నవీన స్వభావాన్ని మనం ధరించుకుందాం, శిరస్నానాన్ని ధరించుకుందాం, ఆత్మ ఖడ్గమును ధరించుకుందాం, ప్రభు సర్వాంగ కవసాన్ని ధరించుకుందాం. అది ఎక్కడో లేదు, ఆల్రెడీ నీకు ఇచ్చాడు అది. కానీ దాన్ని నువ్వు ఉపయోగించుకుంటామే. అవునండి, దేవుడిని చేతికిచ్చాడు. దీన్ని వాడితే అది ఉపయోగం వచ్చేస్తుందండి. దీన్ని వాడు, రాత్రి పగళ్ళు కూడా అన్ని సమయాల్లో దీన్ని వాడు. దేనికి భయపడకు, దీన్ని వాడు. దేవుడు నీకు విజయం ఇస్తాడు. అట్టి కృప దేవుడు మనకు దయచేయుగాక. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు ప్రార్థన యొక్క ఆరోగ్యాన్ని దెబ్బకొడుతుంది. మన ఆత్మీయమైన ఆరోగ్యం పోగొడుతుంది. విసర్జించవలసినవి కలిగి ఉన్నామేమో, విసర్జిద్దామా? అంధకార సంబంధమైనది వాటిని విసర్జిద్దామండి. ధరించుకుందాం. ప్రార్థన చేద్దాం. ఈ అంధకార సంబంధమైన ఏదైతే ఉంది, ఏమున్నాయో, ఏదైతే ఇంకా విసర్జించుకోవాలో, రహస్యమైనవి, అసహ్యమైనవి విసర్జించుడి. అందులో క్రోధము, కోపము, దూషణ, ద్వేషము ఎన్నో మనం విన్నాం కదా. ఇందులో ఏది నీకున్నా విసర్జిద్దామండి. నేటి నుండి మనం క్రియారూపాన్ని దాల్చి ఆ వాక్యాన్ని లోబడదాం. ఆ ప్రకారం ముందుకు సాగుదాం. దేవుడిచ్చే ప్రతి విజయాన్ని పొందుకుందాం. ప్రభు ఇచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకుందాం. ప్రార్థన చేసుకుందామా? స్తోత్రం దేవా, స్తోత్రం తండ్రి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రభువా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు ప్రభువా నీ సన్నిధి మాకు ఇచ్చారు, నీ సన్నిధిలో మమ్మల్ని ఉంచారు. అందును బట్టి స్తోత్రం ప్రభువా. నేను ప్రార్థించినట్టు ప్రతి ఒక్కరి ప్రార్థన విన్నారు. జవాబు ఇవ్వండి. ఆరాధించిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి, బలపరచండి ప్రభువా. నాయనా నీ సన్నిధికి వచ్చి ఇదిగో మరెంతగానో నీ వాక్యాన్ని ఆస్వాదించారు. ఆ వాక్యం వారి హృదయంలో ఫలించినట్లుగా, వారికి బలము, శక్తి ఇచ్చినట్లుగా, శత్రుపైన విజయాన్ని పొందినట్లుగా, అయ్యా ఏదైనా విసర్జించవలసింది ఏదైనా ఉంటే విసర్జించుకున్నట్లుగా ఇప్పుడే విసర్జించలాగును ధరించుకోవలసిన వాటిని ధరించుకుంటూ ప్రభువా నీ ప్రతి ఆశీర్వాదం పొందినట్టు నవీన స్వభావాన్ని మేము ధరించుకునేలాగా కృప దయచేయమని, ఎవరైతే బలహీనగా అనారోగ్యాలతో వచ్చారో స్వస్థపరచునైనా మరొకసారి జ్ఞాపం చేసుకుంటున్నాం. ఎంతో మంది బలహీనగా ఉన్నారు, అనారోగ్యంతో ఉన్నారు. అన్నమ్మగారు, అక్కగారు, మనవరాలైతే హాస్పిటల్లో అనారోగ్యంగా ఉంది. స్వస్థపరచు ప్రభువా, ఆరోగ్యం ఇవ్వండి. మరి కుమార్తె, కుమారుడు పుట్టినరోజు సందర్భంగా ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళని రక్షించండి రాజబాబు ప్రభువా. ఆపరేషన్ ఎప్పుడు చేసిన డాక్టర్లో మీరుండి ఆపరేషన్ సక్సెస్ అయినట్లు సాయం చేసి ఆరోగ్యంతో క్షేమంగా తీసుకురండి. రాజబాబు ప్రభు స్వస్థపరచండి తండ్రి. ఇంకా ఎవరైతే ఎటువంటి బలహీనత కలిగి ఉన్నారో నీకు తెలుసు నాయన. చాలా మంది నీ సన్నిధికి వచ్చినట్టు వారిలో చాలా బలహీనత కలిగి ఉన్నారయ్యా. వారు కలిగిన ప్రతి బలహీనత నుండి విడిపించయ్యా. వారిని ఆరోగ్యవంతులుగా చేయండి. వారి పట్ల దయ చూపించు తండ్రి. వారి బిడ్డల పట్ల, వారి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. అలాగే చదువుకుంటున్నారు, తెలివి వేసి జ్ఞానం ఇచ్చి ఉన్నతమైన చదువులు చదువుతూ నీ ఎంత మరింత భయభక్తులతో సాగిపోయే భాగ్యాన్ని ఇవ్వండి. చదువులు పూర్తయిన వారు ప్రభువా నిరుద్యోగులుగా ఉన్నారు, తగిన పని కల్పించు తండ్రి. తగిన జాబులు ఇప్పించండి. జాబులు చేసే వారికి ప్రమోషన్ ఇప్పించండి. వ్యాపారాలు చేసుకునే వ్యాపారాలు దీవించండి. చేతి పని చేసుకునే వారి రెక్కలకు ఆరోగ్యం ఇచ్చి చేతి పని దీవించండి. పాడి పంటలు కలిగిన వారిని ఆశీర్వదించి దీవించి ఫలింప చేయండి. ఎందుకు తెలుగు అంతే కాదు, యవనస్తులు తగిన బిడ్డలను జతపరిచి పరిశుద్ధ వివాహం ద్వారా కుటుంబంగా కట్టండి. జతపరచబడిన వారికి
గర్భఫలాన్ని ఇవ్వండి. గర్భిణీ స్త్రీలకు సులువైన కానుకనివ్వండి. బిడ్డలు కలిగిన వారికి తల్లి బిడ్డలకు ఆయురారోగ్యం ఇవ్వండి. ఒక్కరిని బట్టి కుటుంబం అంతటికి కూడా రక్షణ భాగ్యం ఇవ్వండి. గడిచిన ఈ నెలంతా కాపాడారు ప్రభువా. మరొక నెలలోకి మేము ప్రతి రోజులు ఎలా పోతున్నాం, ఆ నెలంతా కూడా కాసి కాపాడారు. గడిచిన వారం అంతా కాపాడని, వారం అంతా కాపాడారు. వచ్చే ప్రభువా గురువారం రాత్రి ఆన్లైన్ ప్లే ప్రభువా మమ్మల్ని అందరూ సిద్ధపరచండి. ఎన్నో విషయాలు ఉన్నాయి, ఎన్నో అవసరాలు ఉన్నాయి ప్రభువా. ప్రతి ఒక్క అవసరత కొరకై విజ్ఞాపన చేయనట్లు, ప్రార్థన చేయనట్లు కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే ప్రభువా మరి సమయంలో తండ్రి నీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను నీ చేతుగా అప్పగిస్తున్నాను ప్రభువా. ఎవరి సమస్యతో వచ్చారో ఆ సమస్య పరిష్కరించి పంపించండి. ఎవరే దుఃఖంలో వచ్చారో, ఎవరి బాధలో వచ్చారో, ఎవరి ఇబ్బందులతో వచ్చారో వారి ప్రతి ఇబ్బందులను విడిపించయ్యా. ఏ కుటుంబంలో అయితే సమాధానం లేకుండా ఉందో ఆ కుటుంబంలో సమాధానం కలగజేయి ప్రభువా. ఎవరైతే ఎటువంటి ప్రశ్నలతో ఉన్నారో వారికి జవాబిచ్చి వారిని పంపిస్తున్నావని నమ్ముతున్నా. వారు వచ్చినట్టుగా కాకుండా నీ గొప్ప ఆదరణతో వారిని ఆదరించి పంపించు, ఆశీర్వదించి పంపించు. వారి పట్ల దయ చూపించండి. వారి కుటుంబాల్లో కూడా ఒక్కరిని బట్టి కుటుంబం అంతటిగా రక్షణ ఇవ్వండి. కుటుంబాల్లో మేలు చేయని ఆయన. ఎన్నో కుటుంబాలు తీరని దుఃఖంలో ఉన్నట్టు వారు కూడా ఉన్నారు. వారి గొప్ప సంతోషాన్ని ఇవ్వండి అయ్యా. సాయంత్రం దుఃఖం వస్తే ఉదయానికి సంతోషిస్తానని చెప్పావు. ఉదయకాలం మాకు దుఃఖం కలిగితే సాయంత్రకాలం సంతోషిస్తానని చెప్పావు ప్రభువా. ఎంత గొప్ప దేవుడు అయ్యా. నీ కోపపడితే అది మోసమే, నీ దయ అయితే ఆయుష్కాలం అంతా అని చెప్పావు. మా పట్ల ఎంత ప్రేమ తెలియజేస్తుందయ్యా. అంతటి నిఖితమైన అగాపే ప్రేమ కలిగి ఉన్నావు తండ్రి. మీకేమిచ్చిన నీ రుణం తీర్చుకోలేమయ్యా. చాలాసార్లు మిమ్మల్ని బాధపరిచిన వారుగా, మిమ్మల్ని పుట్ట పెట్టినట్టు వారుగా ప్రభువా, మిమ్మల్ని ప్రభువా ఇసుకించి వారుగా ఉండి ఉండొచ్చు. క్షమించుకండి, క్షమించయ్యా, క్షమించుకండి. ఎప్పటికీ కూడా అయ్యా నేను సంతోషపరచువారిగా, ఎప్పటికీ కూడా అయ్యా నిన్ను ప్రేమించువారిగా, నీ దయకు పాత్రులుగా ఉండినట్లు ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. ప్రతి బిడ్డ పక్షంగా ప్రార్థన చేస్తున్నా, ప్రతి కుటుంబం పక్షంగా ప్రార్థన చేస్తున్నా. ప్రతి కుటుంబాన్ని నీలో కట్టండి, ప్రతి కుటుంబం నీలో వర్తిల్ల చేయండి, నీలో ఫలింప చేయండి, నీలో ఆశీర్వాదించండి. అపజయాలను జయంగా మార్చండి. ఎవరైతే ఏ సమస్య కొరకు ఎదురు చూస్తున్నారు, ఏ సహాయం కొరకు ఎదురు చూస్తున్నారు, వారికి తగిన సహాయం చేయండి. నీ ద్వారా అతడు మేలు పొందడానికి అర్హుడని శతాధిపతి గురించి చెప్పినప్పుడు వెంటనే వెళ్ళి తన దాసుని బాగు చేశావు కదా. అవును తండ్రి, ఈ యొక్క సమయంలో కూడా ప్రతి ఒక్కొక్కరి పట్ల దయ చూపించి వారు నీ ద్వారా మేలు పొందడానికి అర్హులుగా చేసి ఆశీర్వదించి జీవించమని, నీ రాకడ ఆలస్యమైతే మరలా ఆన్లైన్ పేర్లు మేము కలుసుకున్నట్లు సాయం చేయండి. అలాగే వచ్చే నెల మొదటి పునరుత్థానంలో పాలు పొందేటట్లుగా కృప చూపించమని, అలాగే ప్రభువా బిడ్డలందరి కొరకు ప్రార్థించిన మా ప్రార్థన మీరు విన్నారు, బిడ్డలందరూ చేసిన ప్రార్థన విన్నారు. తగిన సహాయం చేసి మహిమ తెచ్చుకోమని, ఎంతవరకు కాసి కాపాడినట్టు మా ప్రభువా ఇక ముందు కూడా కాసి కాపాడమని యేసు నామములో ప్రార్థన చేయిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. లోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యము మాకొచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లుగాను భూమి అందు కూడా మీ చిత్తము నెరవేరుగాక. మాకు కావలసిన అనుదినాహారము దినదినము మాకు దయచేయండి. మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారం మా రుణములను మీరు క్షమించండి. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టి నుండి తప్పించండి. మహిమ, ఘనత, రాజ్యము, శక్తి, ప్రభావము మీదైనది. ఇంతవరకు కాసి కాపాడిన మా తండ్రి, ఇక ముందు కూడా కాసి
కాపాడమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ కూడిన మాకు నీ యందు విశ్వాసం ఉంచిన బిడ్డలకు అందరికీ సదా తోడై కడ వరకు నడిపించి ఆదరించి ఆశీర్వదించుగాక. దేవుడు మిమ్మలను మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. త్వర నుంచి వచ్చినటువంటి వారికి